వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. ఆనందకాననీహస్మిన్ జంగమస్తులసీతరుః కవితామంజరీభాతి రామభ్రమరభూషిత. అతులితబలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృశానుం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణామధీశం రఘుపతివరదూతం వాతజాతం నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. తరువాత చౌపాయిలో తులసీదాసు గారు అంటారు, సభసుకలహై తుమ్హారీ శరణ తుమరక్షక కాహుకో డరనా అంటారు. ఓ స్వామి ఆంజనేయ, నిన్ను శరణు వేడితే సమస్త సుఖాలు లభిస్తాయి. రెండు, నీవు రక్షకుడిగా ఉంటే ఎవరికీ భయపడవలసినటువంటి పనే ఉండదు. రెండు గంభీరమైనటువంటి విషయాల్ని ఈ చౌపాయిలో ప్రతిపాదన చేస్తున్నారు. సభసుఖలఘై తుమ్హారీ శరణ, నిన్ను వేడినటువంటి వారికి సమస్త సుఖములు లభిస్తాయి. సమస్త సుఖములు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇహమునందు అనుభవించవలసినటువంటి సుఖములు ఏవి ఉంటాయో అవన్నీ కూడా ధార్మికమైన సమస్త సుఖములు లభిస్తాయి. కేవలం సుఖములను అనుభవించడం ఒక్కటే జీవితానికి ప్రయోజనం కాదు. కాబట్టి ఏదో ఒకనాడు ఈ ఐహిక సుఖముల మీద విరక్తి కలగాలి. అది కూడా నిజమైన సుఖం. అప్పుడు వైరాగ్య సుఖం కలుగుతుంది. వైరాగ్య సుఖం తర్వాత అంతటా ఉన్నది బ్రహ్మము తప్ప వేరొకటి లేదు అన్న భావన కలగాలి. ఆ భావన కలిగిందనుకోండి, ఆ జ్ఞానమే మోక్షము. జ్ఞానాద్దేవత కైవల్యం అంటారు. కాబట్టి మోక్ష సుఖము అంటారు. కాబట్టి ఐహిక సుఖము, వైరాగ్య సుఖము, మోక్ష సుఖము, ఈ మూడు సోపానములు. అట్లాగే ఐహిక సుఖము, పారమార్థిక సుఖము, ఈ లోకంలో శరీరంతో ఉండగా అనుభవించవలసినటువంటి సుఖములను అనుభవించుట, శరీరము పతనమైపోయిన తరువాత జీవుడు పొందవలసినటువంటి ఉన్నతిని పొంది ఉత్తమలోక ప్రాప్తిని పొందడం. ఇది ఐహిక పారమార్థిక ప్రయోజనం. ఇన్ని సుఖాలు కూడా ఇవ్వగలిగినటువంటి వారెవరు అంటే హనుమ. కాబట్టి నిన్ను శరణాగతి చేసినటువంటి వారికి ఇటువంటి సుఖములన్నీ ఇస్తావు. శరణాగతి అన్న మాట పైకి వినడానికి చాలా తేలికగా ఉంటుంది, కానీ నిజానికి శరణాగతి అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు. ఇది పరమసత్యం. ఎందుకని అంటే, శరణాగతి అన్న మాట ఎప్పుడు వాడతారంటే, అన్వయం ఎప్పుడు చేస్తారంటే, మీరు ఇక ఏ ఇతర విధమైనటువంటి ప్రయత్నమును చేయకూడదు. అన్ని ప్రయత్నములను విరమించి,
మీ బలహీనత మీరు తెలుసుకొని మీ బలహీనతని భగవంతుని ముందు చెప్పి ఆయన జోక్యాన్ని అపేక్షిస్తే దాన్ని శరణాగతి అంటారు. అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి మీకు ఏది అడ్డొస్తోంది, మీరు ఎన్ని మాటలు ప్రయత్నం చేశారు, ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడ విఫలమైపోతున్నారు, ఏ కారణం చేత భగవంతుణ్ణి చేరలేకపోతున్నారు, ఎందుకు సాధన ముందుకు వెళ్ళటం లేదు, ఎందుకు అడుగులు పట్టలేదు అన్న విషయాన్ని కపటం లేకుండా భగవంతుడితో మాట్లాడుకొని తన బలహీనతని పరమేశ్వరుడితో చెప్పుకుంటారు. చెప్పుకుని, ఈశ్వర, ఇక నువ్వు జోక్యం చేసుకుని నన్ను దిద్దాలి తప్ప నేను నా మనసుని నియంత్రించుకోలేను అన్న విషయం నాకు అర్థమైపోయింది. ఎందుకు సాధనలో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు అంటే, ఏ కర్మలు భగవంతుడు చెయ్యవద్దన్నాడో అవి చెయ్యకుండా ఉండలేకపోతున్నాడు. ఇప్పుడు చెయ్యమన్నవి చెయ్యడం మంచి విషయమే, చెయ్యమన్నవి అన్నీ చెయ్యలేకపోయినా కొన్నైనా చేయడం మంచి విషయం. కానీ చెయ్యవద్దు అన్న వాటి జోలికి వెడుతున్నాడు అంటే అవి చెయ్యకూడదని తెలుసు, చెయ్యకూడదని తెలిసి కూడా వెడుతున్నాడంటే ఆ విషయంలో మనసు బలహీనపడింది అని గుర్తు, వ్యామోహం బలపడింది అని గుర్తు. అప్పుడు ఆ విషయం ఎవరితో నివేదించాలి? భగవంతుడికి చెప్పాలి. మనసు ఇచ్చిన వాడెవరు? భగవంతుడిచ్చాడు. ఆ మనసుకి అన్ని శక్తులు కల్పించిన వాడెవరు? భగవంతుడు. ఇంద్రియములను ఇచ్చిన వాడెవరు? భగవంతుడు. ఇంద్రియములకు అంత శక్తినిచ్చిన వాడెవరు? భగవంతుడు. అన్ని శక్తులను ఎందుకు ఇచ్చాడు? ఆ శక్తులను ఉపయోగించుకొని తరించమని ఇచ్చాడు. నేను రోజూ మంచి పనులు చేస్తున్నాను అనుకోండి, మనసుకున్న లక్షణం ఏమిటంటే దాన్నే పట్టుకుని అల్లుకుంటుంది. నేను హనుమాన్ చాలీసా గురించే రోజు ఆలోచించడం అలవాటైపోయింది అనుకోండి, అప్రయత్నంగా నేను నడుస్తున్నా, తిరుగుతున్నా, స్నానానికి వెడుతున్నా నా మనసు హనుమాన్ చాలీసాలో చౌపాయిల గురించి ఆలోచన చేస్తుంటుంది. అంటే ప్రయత్నపూర్వకంగా నువ్వు ఇది ఆలోచించు అని చెప్పి దీన్ని పనిముట్టుగా నేను అందించినప్పుడు పట్టుకున్నటువంటి మనసే తర్వాత కూడా నేను పట్టుకో అని చెప్పనప్పుడు కూడా దాన్నే పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. అంటే ముందు అందించడంలో సఫలీకృతుడు కావాలి. ఎందుకు అందించలేకపోయాను అంటే ఇది చాలా యోగకరము, ఇది చాలా క్షేమకరము, ఇది అభ్యున్నతికరము, ఇది పట్టుకుంటే నా జీవుడు బాగుపడతాడు, నాకు ఇహము పరము అన్నీ ఇందులో ఉన్నాయి అని తెలియదా? తెలుసు. మరి ఎందుకు దీనికి దూరమై ఏది చేస్తే దీనికి దూరం అయిపోతావో, ఏది చేస్తే భగవంతుని అనుగ్రహాన్ని వదులుకుంటావో అటువంటిది ఎందుకు చేస్తున్నావు అంటే వ్యామోహము, ఇంద్రియముల యొక్క అలజడి, మనసు యొక్క శక్తి, వాటి ముందు తల ఉంచేశావు. తల ఉంచేసినటువంటి కారణం చేత నువ్వు భగవంతుడు దేని కొరకు వాటిని ఇచ్చాడో, వాటికి శక్తులు ఇచ్చాడో వాటిని సద్వినియోగం చేసుకోవడం మానేసి దుర్వినియోగం చేసుకోవడానికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పాలి? భగవంతుడికి చెప్పాలి. ఎవరిచ్చారో వారికి చెప్పాలి. ఈశ్వర, మీరు నాకు మనసు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? నేను మంచి వస్తువు పట్టుకుంటే దాన్నే బాగా మనసు పట్టుకుని అల్లుకుని తరిస్తుందని నాకు ఇచ్చారు. కానీ నేనేం చేశాను? మంచి వస్తువుని దానికి ఆలంబనంగా ఇవ్వలేదు, ఏది ఇవ్వకూడదో అది ఇచ్చాను. ఇప్పుడు అది దాన్ని పట్టుకుని అల్లుకుపోయింది. ఇప్పుడు అస్తమానం దాని గురించి ఆలోచిస్తుంది తప్ప యుక్తమైన విషయాన్ని పట్టుకోవడం మానేసింది. ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోను నా కష్టం? మీతోనే చెప్పుకుంటున్నాను. ఇక నేను నా మనసుని గెలవలేను, దాన్ని నేను స్వాధీనం చేసుకోలేను, నా ఇంద్రియములను నేను నియంత్రించలేను. అయితే వెంటనే ఈ మాట చెప్పమని కాదు, సాధన చేసి నీ వైఫల్యమును గుర్తించిన తర్వాత చెప్పాలి. నువ్వు దాటలేకపోతే అప్పుడు చెప్పాలి. అప్పుడు చెప్తే ఈశ్వరుడు ఉత్తర క్షణంలో జోక్యం చేసుకుంటాడు. ఇక అందులో కించిత్ ఆలస్యం కూడా ఉండదు. అందుకే శరణాగతి అనేటటువంటిది చాలా చాలా శక్తివంతమైనటువంటి సాధన. మీకు అసలు శరణాగతి కనపడకుండా ఏ కావ్యము ఏ పురాణము ఉండదు. మీరు రామాయణాన్ని పరిశీలిస్తే విభీషణుడు శరణాగతి చేశాడు. విభీషణుడు శరణాగతి చేయగానే రామచంద్రమూర్తి విభీషణుణ్ణి స్వీకరించి సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో తదాంగే తద్వ్రతం మమ. నా దగ్గరికి వచ్చి శరణాగతి చేసిన వాడిని స్వీకరించి సమస్త భూతముల నుండి రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశారు. భాగవతంలో రుక్మిణీదేవి శరణాగతి చేసింది, గజేంద్రుడు శరణాగతి చేశాడు. ఉత్తరక్షణం భగవంతుడు జోక్యం చేసుకొని వాళ్ళని ఆ కష్టం నుంచి తప్పించాడు. అయితే శరణాగతికున్న నియమం ఏమిటంటే ఇక మీరు మీ ప్రయత్నాన్ని వదిలిపెట్టేశారు.
అన్ని ప్రయత్నాలు వదిలిపెట్టేసేసి ఏడవడం మానేసి, ఇక నేను గట్టెక్కలేను, ఇక నా వల్ల కాదు, ఇక నేను తరించను అని బెంగపెట్టుకోకుండా, నా బలహీనతలన్నీ ఇవి, నన్ను ఎలా పైకెక్కిస్తావో నీది అని ఈశ్వరుడి మ్రోల నిష్కపటంగా విన్నపం చేయాలి. అట్లా విన్నపం చేస్తే దానిని శరణాగతి అని పిలుస్తారు. అప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. మళ్ళీ వెంటనే మన ప్రయత్నం ఏదైనా ఉందనుకోండి, ఆయన ఊరుకుంటాడు. ఓ సాధన చేస్తున్నాడు కదా, ప్రయత్నం చేస్తున్నాడు కదా అని. శరణాగతి సిద్ధాంతం మీద రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్తుండేవారు. లక్ష్మీనారాయణులు శేషతల్పం మీద పడుకుని ఉండగా అకస్మాత్తుగా నారాయణమూర్తి శేషతల్పం దిగి పరిగెడుతున్నారు. లక్ష్మీదేవి గబగబా వచ్చి ఎక్కడికి ఎడుతున్నారండి. ఒక మహాభాగవతోత్తముడు శరణాగతి చేసి ఉన్నాడు. ఆయన్ని నిష్కారణంగా ధూర్తులు కొందరు రాళ్ళు వేసి కొడుతున్నారు. ఆయన తిరిగి వాళ్ళని హింసించట్లేదు, నన్నే మనసులో స్మరిస్తూ రక్షించమని వేడుకుంటున్నాడు. కాబట్టి నేను జోక్యం చేసుకోవాలి, అందుకు ఎడుతున్నానన్నారు అని అక్కడ దాకా పరిగెత్తిన వారు వెనక్కి తిరిగి వచ్చేసారు. ఏం వచ్చేసారంది లక్ష్మీదేవి, ఆయన ఓ రాయి విసిరాడు. ఇక ఆయన రక్షణ ఆయన చూసుకుంటున్నప్పుడు నేను ఎందుకు జోక్యం చేసుకోవడం, వెనక్కి వచ్చేసానన్నారు. అంటే శరణాగతి ఎందుండవలసినటువంటి ప్రధాన నియమములు రెండు. ఒకటి మన బలహీనత చెప్పడం, రెండు ఇక మన ప్రయత్నాన్ని మనం వదిలిపెట్టడం. అందుకు భగవద్గీత పూర్తి చేస్తూ చరమశ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. ఏడవద్దు, అయిందానికి కాందానికి అన్నిటికీ ఎప్పుడు తలుచుకు 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 ఏది చెయ్యలేదో దాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉండవద్దు. ఒకటి పూనికన్నా వహించు, ఎక్కడో అక్కడ నీ ప్రయత్నం కనపడేటట్టుగా చూసుకో, అడుగు వేయి. ఒక్క అడుగు ముందుకేస్తే కాశీ దగ్గర పడుతోందని గుర్తుపెట్టుకో. కాశీయాత్ర చేస్తున్నవాడు ఓ అడుగు ముందుకేసాడు అనుకోండి, కాశీ ఓ అడుగు దగ్గర అయిందని గుర్తు. అంతేగాని అసలు ప్రయత్నమే చేయకుండా ఏదైనా ఒక కార్యక్రమం అంటే ఆ కార్యక్రమం గురించి ముందు ఆలోచించాలి కదా. అసలు ఆలోచన లేకపోతే అది కార్యరూపం ఎందుకు ధరిస్తుంది? ఆలోచన ఉండాలి, దాన్ని బాగా చెయ్యాలన్న పూనిక ఉండాలి, అది కార్యంగా మారుతుంది తప్ప అలమటించి శోషించి ప్రయోజనం ఏమిటి? అందుకే 2 సార్లు ఏడవద్దు అని చెప్పడం మధ్యలో భగవద్గీత. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసోంశ్చ నానుసూచంతి పండితా. ఏడవకు అని మొదలుపెట్టి ఏడవకుండా ఉండడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్నీ చెప్పాడు. అన్నీ చెప్పినా ఇంకా ఏడుస్తానేమో అంటే నువ్వు ఏడవకు, ఇంకా నేను ఇంతకన్నా పనికిరానన్న విషయం చెప్పి, నేను ఎందుకు పనికిరాను, మీరు జోక్యం చేసుకోండి అని చెప్పేస్తే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. శరణాగతి చేసేయి, నీ బలహీనతలన్నీ చెప్పి వదిలేయి. ఇంకా సాధన అన్న మాట ఉండదు. ఇంకప్పుడెక్క పట్టకార ఆయన పైన పట్టుకుంటే కింద పట్టుకుంటుంది అంతే, ఆయన పట్టుకోలేదు అది పట్టుకోదు. శరణాగతి ఎందు ఈశ్వరుడు వెంటనే జోక్యం చేసుకుంటాడు. హనుమని శరణాగతి చేస్తే వారికి ఒక్క ఇక్కట్టు తొలగడం కాదుట, ఇహము పరము మోక్షము వరకు సుఖము అన్న మాట మీరు ఎక్కడెక్కడ వాడుతున్నారో అవన్నీ సిద్ధిస్తాయి. అవి సిద్ధించకపోవడం ఉండదు. అంతటి మహానుభావుడు. శరణాగతి అనేటటువంటిది భయంతో కానీ ఆర్తితో కానీ ఆపదలో కానీ చేసినటువంటి వాళ్ళని హనుమ అంత పొదివి పట్టుకుంటారు. అది కూడా మామూలుగా కాదు, పరమాశ్చర్యకరమైన రీతిలో పట్టుకుంటారు అని పరాశర సంహితలో హనుమద్వైభవం మీద హనుమ ఇచ్చేటటువంటి శరణాగతి విషయంలో ఒక గొప్ప ఆఖ్యానం ఉంది. అందులో వీరాంజనేయ స్వామి అంటారు. వీరాంజనేయ స్వామి అంటే కుడి చెయ్యి గద పట్టుకొని భుజం మీద గదని పెట్టుకుని ఉంటుంది, అలాగే యుద్ధ సన్నద్ధుడై ఉన్నాడు అన్నట్లుగా ఎడమ చెయ్యి నడుము భాగం మీద పెట్టుకొని కుడికాలు ముందుకు పెట్టి ఉంటారు. అంటే అలా ఉన్నారు అంటే మనని ఏది గ్రసిస్తోందో, ఏది బాధ పెట్టడానికి సిద్ధంగా ఉందో శరణాగతి చెయ్యగానే దాన్ని తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు అని గుర్తు. ఇక అప్పుడు ఆయన ముందు నిలబడగలిగినది ఉండదు. దానిని వీరాంజనేయ స్వరూపం అంటారు.
అటువంటి వీరాంజనేయ స్వరూపాన్ని ఒకప్పుడు మైందుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉపాసన చేశాడు. అది కూడా ఉపాసన అంటే ప్రతిరోజు చేయడం, శరణాగతి చేశాడు. శరణాగతి అంటే అకస్మాత్తుగా ఏదో పెద్ద ఆపద వచ్చింది తప్పించుకోలేక అన్ని ఉపాయాలు వదిలేసి మీరు తప్ప నాకు దిక్కులేరు, మీరే జోక్యం చేసుకోండి అని ఆ ఆపత్కాలమునందు శరణాగతి చేశాడు. ఎందువల్ల చేశాడు అంటే సుందరి అని ఒక పట్టణం, ఆ పట్టణంలో ఈ మైందుడు అన్న బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సహజంగా హనుమద్భక్తుడు. సహజంగా భక్తి లేనిది అంత నమ్మకంతో ఈశ్వరుడు ఉన్నాడని ఆయన పాదాలు పట్టుకోవడానికి అవకాశం, శరణాగతి చేయడానికి ఆపత్కాలమునందు ఎలా కారణం అవుతుంది? అలా అవ్వాలంటే ముందు సాధన ఉండి, భగవంతుని మీద నమ్మకం ఉండి, భక్తి ఉంటే అది ఒకప్పుడు శరణాగతికి దారి తీయవచ్చు. అసలు ఆ విశ్వాసమే లేనప్పుడు శరణాగతి ఎలా కుదురుతుంది? కాబట్టి ఆయన ఆ సుందరి అన్న పట్టణంలో నివాసం ఉండి హనుమదుపాసన చేస్తూ ఉండేవాడు. అష్టదశాక్షరీ మహామంత్రం, హనుమత్కి సంబంధించినటువంటి మంత్రాన్ని ఆయన నిరంతరం జపం చేస్తూ ఉండేవాడు, భజన చేస్తూ ఉండేవాడు. ఎప్పుడూను సువర్చలా కళ్యాణం చేస్తూ ఉండేవాడు. సువర్చలా కళ్యాణం ఒక విచిత్రమైనటువంటి కళ్యాణం. ఎందుకనంటే లోకంలో ఏ పురుషుడు వివాహం చేసుకున్నా కామమును ధర్మంతో ముడివేయడానికి చేసుకుంటాడు. ధర్మ ప్రజా సంపత్త్యర్థం, ధార్మికమైనటువంటి సంతానమును కనాలి. చతుర్ముఖ బ్రహ్మగారు చేసినటువంటి నియమం ఏమిటంటే ఈ ప్రజా సంతతి, ఈ సంతానమును కనుట అనేటటువంటి సూత్రమును తెంపవద్దు, దాన్ని ఆపడానికి వీలు లేదు. సంతానమును పొందుతూ ఉండాలి. సంతానమును పొందుట కొరకే ఈశ్వరుడు 8 సంవత్సరముల వయసు దాటితే శరీరముల యందు ఉండేటటువంటి భేదాన్ని గుర్తిస్తాడు పిల్లవాడు. అందుకని వాడి మనసు చెడకుండా ఉండడానికి ఉపనయనం చేసి మంచి మాటలు చెప్పి, ఉపనయన ప్రక్రియ లేకపోతే మంచి మాటలు బోధ చేస్తూ ఉండడం, మనసుని పవిత్రం చేయడం అన్నది అక్కడ ప్రారంభం అవుతుంది. అందుకని అది ఏం చేస్తుంది అంటే ఆ కామాన్ని ధర్మంతో ముడివేయకపోతే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకని కామమును ధర్మంతో ముడివేసుకుంటాడు కాబట్టి ధర్మపత్ని, ఆమెను స్వీకరిస్తాడు. స్వీకరించి సంతానమును పొందుతాడు. అది అలా పొందకుండా ఉండరాదు సుమా. జన్మతః వైరాగ్యం ఎవరో మహాపురుషులకి సిద్ధిస్తుంది. అటువంటి వారు సన్యసిస్తారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు, అటువంటి వారికి చెల్లుతుంది తప్ప అందరికీ అది చెల్లేది కాదు. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశః అంటారు. ఇప్పుడు ఓ వానపాము అలా పెడుతోంది అనుకోండి, నేను పుల్ల పెట్టి తీసి పారేసాను అనుకోండి, పర్వాలేదు. అది ఒకవేళ నేను సరిగ్గా ఇలా పడేయడం రాక ఇలా అన్నాను అనుకోండి, మళ్ళీ ఎదురొచ్చి నా మీద పడింది అనుకోండి, ఉపద్రవం ఏమొచ్చేది. వానపాముల్ని తీస్తున్నాను కదా, బొద్దింకల్ని తీస్తున్నాను కదా అని ఓ పావుని తీసే ప్రయత్నం చేశాను అనుకోండి, ఆ పావుని తీసే ప్రయత్నంలో ఏమాత్రం తేడా జరిగినా అది ఏమవుతుంది? మళ్ళీ వచ్చి మీద పడుతుంది. అది మీద పడ్డా కింద పడ్డా పాకి కరవడానికి ప్రయత్నిస్తుంది. నీకు సరి అయినటువంటి అవగాహన లేకుండా కానీ పాము జోలికెడితే పాము కరుస్తుంది. అలాగే ఇంద్రియాలు కూడా అంతే. ఎలా నిగ్రహించాలో తెలియకుండా ఇంద్రియాల్ని నిగ్రహించే ప్రయత్నం చేస్తే అదును చూసి కాట్లేస్తాయి. కాబట్టి అవి శక్తివంతములు ఇంద్రియములు. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశః, అవి కాట్లు వేస్తాయన్నాడు వ్యాసుల వారు. కాబట్టి వాటిని నిగ్రహించడం కోసం, ధర్మము చేత కామమును ముడివెయ్యడం కోసం ధర్మపత్నిని స్వీకరించి వివాహం చేసుకుంటారు. కానీ హనుమ సువర్చలని వివాహం చేసుకోవడంలో ఒక ఆశ్చర్యకరమైన విశేషం ఉంది. అందుకే లోకంలో మిగిలిన కళ్యాణాలు ఒకెత్తు, సువర్చలా కళ్యాణం ఒకెత్తు. సువర్చల సూర్యనారాయణమూర్తి యొక్క కుమార్తె, ఆమెకి జన్మతః వైరాగ్యం ఉంది. ఆమెకి కామస్పర్శ లేదు. ఆమెకి కామస్పర్శ ఉన్న పురుషుడికి పత్ని కావడం ఇష్టం లేదు. హనుమకి కామస్పర్శ లేదు. ఆయన బ్రహ్మచారి, ఆవిడ ఎప్పుడూ కామస్పర్శ లేని స్త్రీ. కానీ జన్మకి మర్యాద ఏమిటి? పురుషుడికి ఇల్లాలైతే తప్ప ఆ పురుషుడికి యజ్ఞాధికారం లేదు. యజ్ఞం చేయాలంటే పక్కన ధర్మపత్ని ఉండాలి. నేను ధర్మపత్నినై ఆయన ఉన్నతిలోకి రావడానికి ఉపయుక్తం కావాలి తప్ప కామము నా యందు అన్వయం కాకూడదు. అది సువర్చల కోరిక.
నాకు ధర్మపత్నిగా ఉండి యజ్ఞయాగాదుల యందు సహకరించాలి తప్ప నా నుండి కామమే కోరరాదు హనుమ యొక్క లక్షణం. అటువంటి వారు సృష్టిలో ఇద్దరే ఉంటారు అపురూపంగా. రామకృష్ణ పరమహంస శారదాంబ లేరు. అట్లా హనుమకి సువర్చలకి అందుకు వివాహం చేశారు. అందుకే సువర్చల హనుమల యొక్క దాంపత్యం పరమాద్భుతమైనటువంటి దాంపత్యం. మిగిలిన కళ్యాణాలకి సువర్చల కళ్యాణానికి అంత తేడా ఉంది. అందుకే సువర్చల కళ్యాణం నిర్వహిస్తే హనుమ అంత ప్రీతి పొందుతారు, ప్రాంగణం పరమ పవిత్రమైపోతుంది అని. అంతటి శ్రీరామానుగ్రహం కలుగుతుంది, అంత సంతోషానికి కారణమవుతుంది అని. ఆయన నిరంతరం సువర్చల కళ్యాణాలు చేస్తూ ఉండేవాడు మైందుడు. అటువంటి వాడు ఒకప్పుడు కాశీపట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి గంగా నది దాటుతున్నాడు పడవలో. దాటుతుండగా మంచి ప్రవాహంలో ఉంది గంగ. ఆ పడవకి కన్నం పడింది. ఆ కన్నం పడి లోపలికి నీళ్ళు వచ్చేయడం మొదలెట్టాయి. అందులో ఈత వచ్చిన వాళ్ళు లేరు. పడవ మెల్లిమెల్లిగా నీటితో నిండిపోతోంది. నీటితో నిండిపోతున్న కొద్దీ దాని గమనశక్తి తగ్గిపోయింది, వేగం తగ్గిపోయింది. ఇక పడవ మునిగిపోతుంది. ఇక పడవ మునిగిపోతుంది అన్న విషయం నిర్ధారణ అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఒడ్డుకెళ్ళదు. ఒడ్డునున్న వాళ్ళు హాహాకారాలు చేస్తున్నారు, పడవలో ఉన్నవాళ్ళు హాహాకారాలు చేస్తున్నారు. చేసే కొద్దీ భయం ఎక్కువైపోతుంది. ఎక్కువయ్యే కొద్దీ నీరు లోపలికి బాగా వస్తోంది. ఇంకాను ఒకసారి దిగిపోవడం మొదలెడితే ఎక్కువ వచ్చేది వచ్చేస్తోంది. కొంచెం ఆ అంచులు గంగకి తగిలాయనుకోండి, లోపలికి అంచులు మించి వచ్చేస్తుంది. ఇంకా ఆ స్థితి వచ్చేసింది. ఇక ఆయనకి చూడడానికి భయం వేసింది. గంగ వంక చూసినా, లోపలికి వచ్చేస్తున్న నీళ్ల వంక చూసినా, వీళ్ళ కేకలు అరుపులు, వీళ్ళ భయం చూసినా, ఒడ్డునున్న వాళ్ళ అరుపులు చూసినా చచ్చిపోవడం ఖాయం. ఇక ఈ పరిస్థితులలో చూడ్డానికి భయం వేస్తోందని ఆయన ఏం చేశాడంటే గట్టిగా కళ్ళు మూసేసుకొని ఉత్తరీయం కూడా తీసి తల మీద వేసేసుకున్నాడు. వేసేసుకుంటే ఏమీ కనపడడం మానేసింది. కళ్ళు మూసేసుకున్నాడుగా. హనుమని ఉపాసన చేయడం బాగా అలవాటు. అందుకని మనసుని నిగ్రహించుకొని నేను అన్ని ఉపాయములు వదిలిపెట్టేశాను. హనుమ మీరే జోక్యం చేసుకోవాలని శరణాగతి చేశాడు. చేసినటువంటి ఆయన ఏం చేశాడు, అట్లా శరణాగతి చేసి ఒక 2-3 నిమిషాలు పోయిన తర్వాత ఇంకా పెద్ద హాహాకారాలు ఈసారి ఆనందంతో వినపడ్డాయి, గొప్ప సంతోషంతో వినపడుతున్నాయి. ఏమిటి ఇప్పటిదాకా ఏడుపులు బొబ్బలు వినిపించే, ఇప్పుడు ఇంత సంతోషంగా వినపడుతున్నాయి అరుపులని కళ్ళు తెరిచాడు. తెరిచేటప్పటికి ఆ పడవ ఒడ్డును పెట్టేసి ఉంది. అందరూ అరుస్తున్నారు, అందరూ దిగిపోతున్నారు. పడవలోంచి ఈయనే కూర్చుని ఉన్నాడు. ఈయన గుడ్డ తీసేసి అదేమిటి పడవ నీళ్లలో మునిగిపోతోంది కదా, మునిగిపోతున్నటువంటి పడవ ఎలా వచ్చింది అని అడిగాడు. అడిగితే మీరు తల మీద గుడ్డ వేసేసుకుని ఏదో చదివారు కదా అన్నారు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మరుత్సుత అన్నాడు ఆయన. నేను శరణాగతి చేస్తున్నాను, అన్యథా శరణం నాస్తి, ఇంకా నాకు ఏ ఉపాయము లేదు, ఏ ప్రయత్నం చెయ్యను, ఇక నాకు రాదు కూడా, మీరే రక్ష అని తల మీద గుడ్డ వేసుకుని శ్లోకం చెప్పాడు. వెంటనే హనుమ ఏం చేశారంటే పర్వతాకారంతో గంగానదిలో దిగి ఈ పడవని తీసి తన భుజం మీద పెట్టుకున్నారు. పెట్టుకుని ఈ పడవని తీసుకుని పెద్ద పెద్ద అంగలేస్తూ వచ్చి ఒడ్డున పెట్టారు. ఒక్కసారి అంత పెద్ద రూపంతో హనుమ గంగానదిలో కనపడ్డాం. అంత పెద్ద పడవనెత్తి భుజం మీద పెట్టుకుని 4 అంగల్లో వచ్చి గంగానది ఒడ్డున పెట్టేసి అంతర్ధానం అయిపోవడం చూసి ఒడ్డునున్న వాళ్ళు, పడవలో ఉన్నవాళ్ళు అందరూ జయ జయధ్వానాలు చేసేశారు. ఈయనకి అప్పుడు బహిర్ముఖుడయ్యాడు. అయి ఎందుకు చేశారని అడిగాడు. మహానుభావుడు, స్వామి హనుమ మీ పడవని భుజం మీద పెట్టుకుని తీసుకొచ్చి ఒడ్డును పెట్టారు, మీరు చేసినటువంటి శరణాగతి ఫలితం అన్నారు. ఆయన ఆనంద భాష్పాలు కారుస్తూ హనుమని స్తుతి చేశారు. కాబట్టి అంతటి మహానుభావుడు. కానీ విచిత్రం ఏంటంటే ఆయన ఏడ్చాడు తర్వాత. నేను ఆ సమయంలో ప్రాణభీతితో తల మీద బట్ట వేసేసుకుని కళ్ళు మూసుకుని శరణాగతి చేస్తూ ఉండిపోయాను. మీరు వచ్చారని కానీ, పడవని భుజం మీద పెట్టుకున్నారని కానీ, ఒడ్డుకు చేర్చారని కానీ, అంతర్ధానం అయ్యారని కానీ నేను చూడనే లేదు. కానీ శరణాగతి శక్తిని నిరూపించడానికి ఆయన గంగానది ఒడ్డున అందరూ చూస్తుండగా పడవని తీసుకెళ్ళి ఒడ్డున పెట్టారు. వాళ్ళు చూశారు, నేను చూడలేదు. ఇక చూడందానికి బ్రతుకెందుకు, ఏమిటి ప్రయోజనం బ్రతికి అని ఏడుపు మొదలెట్టాడు. ఏడుపు మొదలెడితే మళ్ళీ వీరాంజనేయ స్వరూపంతో సాక్షాత్కరించారు.
సాక్షాత్కరిస్తే ఆయన జీవితకాలం కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహంతో ఆయనని ఉపాసన చేసి ఆయన అనుగ్రహానికి పాత్రుడై ఇహమునందు సమస్త సుఖములను పరమును కూడా పొందాడు. శరణాగతి చేసినటువంటి వారి విషయంలో హనుమ ఎంత ఆశ్చర్యకరమైనటువంటి లక్షణాన్ని ప్రయోగిస్తారు, ఎంత త్వరతో ఉంటారు కాపాడడానికి అన్న విషయంలో పరాశర సంహిత ఈ విషయాన్ని చెప్పింది. కాబట్టి సభసుఖలహై తుమ్హారీ శరణ, హనుమ మిమ్మల్ని శరణాగతి చేసిన వారికి ఏది లభించదయా, సమస్త సుఖములు లభిస్తాయి. అట్లాగే తుమ రక్షక కాహుకోడరన, మీరు రక్షకుడై ఉండగా భయపడవలసిన అవసరం ఏముంటుంది? ఒక్కసారి ఆ భక్తి మనసులో నిలబడి ఆయన అనుగ్రహానికి పాత్రుడయ్యాడా, ఇక ఆయన జోలికి వెళ్ళడమే, హనుమ యొక్క అనుగ్రహానికి పాత్రుడైన వ్యక్తి జోలికి వెళ్ళడమే ఆ వ్యక్తి యొక్క క్షేమాన్ని యోగాన్ని నిరంతరం హనుమ పర్యవేక్షిస్తూ ఉంటారు. ఒకసారి ఆయన అనుగ్రహానికి పాత్రుడైన వాడు ఎవరున్నాడో ఆయనని చెనకడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకని అంటే ఆయన కాదు, వెనక హనుమ నిలబడి ఉంటారు. దానికి కూడా పరాశర సంహితలోనే ఆయన రక్షణ దీక్షకి ప్రతీకగా ఒక అద్భుతమైనటువంటి ఉపాఖ్యానాన్ని చెప్తారు. చంద్రకోణము అని పట్టణం, హనుమక్షేత్రములని కొన్ని ఉన్నాయి. ఆ హనుమక్షేత్రములలో ఈ చంద్రకోణం కూడా ఒకటి. ఆ చంద్రకోణం అనేటటువంటి పట్టణం రాజధానిగా చేసుకొని పూర్వం ఒక రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన పేరు విజయుడు. ఆయన పేరుకి తగ్గట్టుగా భూమినంతటినీ గెలవాలి అని కోరిక పొందాడు. పొంది కుమారుణ్ణి తాత్కాలికంగా సింహాసనం మీద కూర్చోపెట్టి భూమినంతటినీ నేను జయించి వస్తాను అని చెప్పి బయలుదేరి వెడుతున్నాడు. ఆ వెడుతున్నప్పుడు ఆయనకి మార్గమధ్యంలో గర్గుడు అనబడేటటువంటి మహాముని కనబడ్డాడు. మహాత్ముల యొక్క ఆశీర్వచనం ఎప్పుడూ కూడా మనం చేసే కార్యక్రమాల్లో విజయం పొందడానికి కారణమవుతుంది. ఇదే మనకు ఉన్నటువంటి పెద్ద సద్బుద్ధి. అందుకే ఒక వివాహం చేసినా కూడా మా అమ్మాయి కాబట్టి నేను నిర్ణయించుకున్నాను, మా అబ్బాయి కాబట్టి నేను నిర్ణయించానని రాయరు. పెద్దలు నిర్ణయించినారుగాన అని రాస్తారు. వాళ్ళ సంకల్పాలు నెరవేరుతాయి. వాళ్ళు ఒక మాట అన్నారు, ఇది ఇలా జరగాలి అంటే అది అలా జరుగుతుంది అంతే. అలా ఎందుకు జరుగుతుంది అంటే ఆయన సంకల్ప బలం అండి అంటూ ఉంటారు చూసారా. ఆయన సంకల్పం చేస్తే దానికి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఆయన భక్తి అటువంటిది. ఆ భక్తికి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఎప్పుడూ తోడై ఉంటుంది. కాబట్టి అటువంటి మహామునిని సేవించాలి. అందుకని నేను గర్గుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి వస్తాను, సైన్యం అంతా దూరంగా ఉండండి అని ఆయన ఆపేసి పాదచారి అయి ఆశ్రమంలోకి వెళ్ళి గర్గుడికి నమస్కారం చేశాడు. చేస్తే ఆయన యోగక్షేమాలు అడిగి దేనికోసం బయలుదేరావు, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. నేను భూమండలాన్నంతటినీ జయించాలని కోరిక పొందాను, నా పేరే విజయుడు. కాబట్టి పేరుకు తగ్గట్టుగా నేను లోకాన్నంతటినీ జయించాలన్న కోరికతో బయలుదేరాను, నన్ను ఆశీర్వదించండి అన్నాడు. ఆయన కొంతసేపు కళ్ళు మూసుకుని తెరిచి అన్నారు, భౌతికమైన బలంతో ఇంతంత కార్యాల్ని సాధించడం అంత తేలికైన విషయం కాదు. ఈ భూమిని అంతటినీ జయించాలి అంటే అంత గొప్ప రక్షకుడు ఒకడు నీకు ఉండాలి. ఏ కారణం చేత నీకు అపాయం రాకూడదు, ఏ కారణం చేత ప్రమాదము జరగకూడదు. ఎప్పుడు నువ్వు విజయాన్ని పొందుతూనే ఉండాలి. అటువంటి స్థితిలో నిన్ను నిలబెట్టాలి అంటే నీ శక్తి ఒక్కటి సరిపోదు, నీ వెనక ఎవరో మహానుభావుడు రక్షకుడై నిలబడి ఉండాలి. అలా నిలబడగలిగినటువంటి వాడు, అంత గొప్పవారు హనుమ. నేను నీకు హనుమన్ మంత్రాన్ని ఉపదేశం చేస్తాను. ఆ మంత్రాన్ని బాగా ఉపాసన చేయి. ఉపాసన చేసి అప్పుడు బయలుదేరి వెళ్ళు. హనుమత్ కటాక్షానికి పాత్రుడివిగా, అప్పుడు నీ కోరిక సిద్ధిస్తుంది. తప్ప నువ్వు అటువంటి అనుగ్రహం లేకుండా బయలుదేరితే నీ సంకల్పం నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. అప్పుడు అపకీర్తి పాలవుతావు. అంటే ఆయన వెంటనే ఆ పెద్దలు చెప్పినటువంటి మాటని అంగీకరించి ఉపదేశం పొంది ఆ మంత్రాన్ని జపం చేశాడు. నియమంగా జపం చేసిన కారణం చేత తాను భూమినంతటినీ జయించాలనేటటువంటి కోరిక, మహావీరుడనేటటువంటి ఖ్యాతి పొందాలి,
పేరుకు తగ్గవాడు కావాలనేటటువంటి కోరిక. అందుకే అంటారు విజయస్తు మహావీర క్షత్రియో లోకపాలక ప్రసన్న హనుమధ్యాన సంసారాభిమతీతరత్. ఆయన గొప్ప ఉపాసన చేశాడు, ఆ మంత్ర జపం చేశాడు. అంత భక్తితో జపం చేస్తే హనుమ సాక్షాత్కరించారు. ఏం కావాలని అడిగారు. నా పేరుకు తగ్గ శక్తి నాకు ఉండాలి, కీర్తి ఉండాలి, నేను విజయుణ్ణి కావాలి, భూమిని గెలవాలన్నాడు. ఆయన అన్నారు అది ఈ జన్మలో నీకు సాధ్యం కాదు. ఈ జన్మలో నీకు చాలా పరిమితులు ఉన్నాయి. పరిమితులు ఇన్ని ఉన్నప్పుడు నీ కోరిక ఒకటి ఉన్నా అది జరుగుతుంది అని చెప్పడం సాధ్యం కాదు. కానీ నువ్వు కోరుకున్న కోరిక మాత్రం ఉత్తినేపోదు. నీ కోరిక నెరవేరుస్తాను. నువ్వు నన్ను అడిగావు కదూ, కాబట్టి నీ కోరిక నెరవేరుస్తాను. నీకు నేను రక్షకుడనవుతాను. నీకు నేను రక్షకుడనై ఉండగా, నీ పైన నేను ఉండగా నిన్ను చెనకగలిగిన వారు ఉండరు. నీది విజయమే. అందుకే వచ్చే జన్మలో కూడా నువ్వు విజయుడు అన్న పేరుతో పుడతావు. అప్పుడు నరనారాయణులలో నరుడు అన్న మహర్షి విజయుడై అర్జునుడై వస్తాడు. అర్జునుడు అవుతావు. నువ్వు అర్జునుడు అయినప్పుడు కపికేతనము అని నీ రథం మీద జెండా మీద నేను ఉంటాను. కురుక్షేత్ర సంగ్రామంలో నేను జెండా మీద ఉన్న కారణం చేత ఎంతమందినైనా సరే యుద్ధంలో తెగటారుస్తావు. అప్పుడు మీ అన్నగారు చేసేటటువంటి రాజసూయం కోసం ఈ భూమిని అంతటినీ జయించడానికి వెడతావు. నిన్ను అడ్డుకోగలిగినటువంటి వారు ఉండరు. అంత కీర్తి వహించి దిక్కునంతటినీ జయిస్తావు. కురుక్షేత్రంలో రాజులందరినీ పడగొట్టి అన్నగారికి పట్టాభిషేకం చేస్తావు. పేరుకు తగ్గ స్థితిలో విజయుడు అని కీర్తి వహిస్తావు. అప్పుడు నేను నీకు రక్షకుడుగా ఉంటాను జెండా మీద. కాబట్టి ఈ జన్మలో నీకు సాధ్యం కాదు, కానీ సంసారాభిని తరిస్తావు. నువ్వు హాయిగా ఈ జన్మలో పొందవలసినటువంటి సమస్త సౌఖ్యాలు అంటే ఇహమునందు అన్ని సుఖములు అనుభవిస్తావు. దీర్ఘాయుష్మంతుడు అవుతావు. 3 తరాలు చూస్తావు. తర్వాత తేలికగా శరీరాన్ని వదిలిపెట్టేస్తావు. వదిలిపెట్టేసిన తర్వాత విజయుడన్న పేరుతో అర్జునుడవై వస్తావు. నేను కపికేతనంలో ఉండి నీకు అంత గొప్ప కీర్తినిస్తాను. నీ పేరు స్మరిస్తే పిడుగు కూడా తప్పుకోవలసిందే, అంత గొప్ప స్థితిని పొందుతావు అని వరం ఇచ్చారు. వరం ఇచ్చిన కారణం చేత ఆ విజయుడే మళ్ళీ అర్జునుడై పుట్టాడు. ఆ అర్జునుడై పుట్టినటువంటి ఆ విజయుని యొక్క పతాకం మీద హనుమ అధివసించి ఉన్న కారణం చేత ఆయన కురుక్షేత్ర సంగ్రామంలో అంతమంది వీరుల్ని పడగొట్టి తన అన్నగారైనటువంటి ధర్మరాజు గారికి పట్టాభిషేకం చేయగలిగాడు. ఆ విజయుడు ఉపాసన చేసినటువంటి హనుమత్ స్వరూపాన్ని ప్రసన్నాంజనేయ స్వరూపం అంటారు. ఈ ప్రసన్నాంజనేయ స్వరూపం జగద్విఖ్యాతి వహించింది. ఇది చాలా తేలికగా ప్రసన్నమయ్యేటటువంటి మూర్తి అంటారు. దీనికి సంకల్పంతోనూ ప్రదక్షిణాలు ఉన్నాయి, సంకల్పం లేకుండానూ ప్రదక్షిణాలు ఉన్నాయి. సంకల్పంతో చేసే ప్రదక్షిణ క్రమం మరింత ఫలితాలు ఇస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తారు. అందులో ఈ ప్రసన్నాంజనేయ స్వామి కుడి చేతితో అభయముద్ర పడతారు. ఇలాగ ఎడంచేత్తో గదని కిందకి పెట్టి గదని పట్టుకుని ఉంటారు. ఎడంచెయ్యి గద మీద పిడి మీద వేసి ఉంచుతారు. గద భూమి మీదకి నిలబడి ఉంటుంది. కుడి చెయ్యి అభయముద్ర పట్టుంటుంది. పరమ ప్రసన్నంగా నిలబడి చూస్తూ ఉంటారు. అది పరమశాంత స్వరూపం, పరమ ప్రసన్న ఆంజనేయ స్వరూపం. అటువంటి ఆంజనేయ స్వరూపానికి ప్రదక్షిణాలు చేయడం, నమస్కారాలు చేయడం, పూజ చేయడం, భజనలు చేయడం, కళ్యాణాదులు నిర్వహించడం విశేషమైనటువంటి శ్రేయోదాయకం. పరమశాంతమూర్తి అంటారు. అటువంటి ప్రసన్నాంజనేయ స్వరూపంగా విజయుణ్ణి అనుగ్రహించారు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఉపాసన కొరకు ఒక్కొక్కరి కొరకు వచ్చినటువంటి రూపాలు. అటువంటి ప్రసన్నాంజనేయ స్వరూపంతో నిరంతర రక్షకుడై ఆయనకి ఖ్యాతి తెచ్చారు ఆ విజయుడికి. కాబట్టి ఇందులో 2 ఉపాఖ్యానాల్ని పరిశీలిస్తే పరాశర సంహితలోంచి తులసీదాసు గారు చెప్పినటువంటి విషయాలు ఎంత సత్యములో మనకి అర్థమవుతుంది. సాక్షాత్తుగా ఒకప్పుడు కలిపురుషుడే బాధ పెడితే వినయపత్రిక రచించి పెట్టారు రాముడి పాదాల దగ్గర. హనుమ యొక్క రక్షణ చేత కలిపురుషుడు కూడా ఏమీ చేయలేకపోయాడు తులసీదాస్ గారిని. హనుమ యొక్క రక్షణ ఉండగా అవతల వ్యక్తికి ఏ బెంగ ఉండదు, ఏ బాధ ఉండదు అనడానికి
తులసీదాసు గారి యొక్క జీవితమే ప్రబల నిదర్శనం. అంతటి మహానుభావుడు. అందుకని సబసుఖలహై తుమ్హారీ శరణ తుమ రక్షక కహుకోడరన. స్వామి, నిన్ను శరణాగతి చేసిన వారికి ఏ సుఖములు లభించవు, నిన్ను నమ్ముకున్న వారికి ఏ భయం ఉంటుంది, నువ్వు రక్షకుడుగా ఉండగా ఎవరికి భయపడతారు, అన్నిటా విజయాన్ని సాధిస్తారు అని ఆయన ఆ చౌపాయిలో మనకి సూచన చేస్తూ బోధ చేస్తూ వేరొక కోణంలో హనుమని స్తుతి పాఠం చేస్తున్నారు. తరువాతి చౌపాయిలో అంటారు, ఆపన తేజ సంహారో ఆపై తీనోలోక హంకతే కాంపై. ఇది చాలా చాలా గంభీరమైనటువంటి విషయాన్ని ఇందులో ప్రస్తావన చేస్తున్నారు. నీ తేజస్సును నిగ్రహించుకోగలిగినటువంటి సమర్థుడవు నువ్వే. ఇది నీకున్నటువంటి చాలా చాలా గొప్ప లక్షణం. నీ తేజస్సుని నువ్వే నిగ్రహించగలవు. 2, నువ్వు గర్జిస్తే ముల్లోకాలు కంపిస్తాయి. అంటే ఆయన శక్తి అటువంటిది. ఆయన ఏం యుద్ధం చేయక్కర్లేదు, బాణాలు వేయక్కర్లేదు, ధనుష్టంకారం చేయక్కర్లేదు. ఆయన ఒక గర్జన, ఒక పెద్ద అరుపరిస్తే చాలు 3 లోకములు కూడా కంపించిపోతాయి, కదిలిపోతాయి. అంత గొప్ప గర్జన చేస్తారు ఆయన, అంత గొప్పగా అరుస్తారు. అంతటి శక్తివంతుడవు. నీకు వేరు ఉపకరణముల అవసరం లేదు. ఇంత తేజస్సు కలిగినటువంటి వాడివి. నీ తేజస్సుని నిగ్రహించుకోవడం నీకే సాధ్యం తప్ప నీ తేజస్సును నిగ్రహించడం మాత్రం ఇక ఎవరికీ సాధ్యం కాదు. ఇవి చాలా అరుదుగా మనకి అంత స్థాయికి వెళ్ళిపోయినటువంటి మహాపురుషులు ఎక్కడో కనపడతారు. అటువంటి వారిలో అగ్రగణ్యుడు స్వామి హనుమ. ఎందుకనంటున్నానంటే తేజస్సు అన్న మాటకు అర్థం ప్రభావం చూపించగలగడం, కాంతి, బలం, తిరస్కరిస్తే ఓర్వకుండా ఉండడం, వాటిని తేజో లక్షణాలు అంటారు. అవి విశేష తేజస్సుకి ప్రతీకలుగా చెప్పబడతాయి. ఇందులో ఈ తేజో సంబంధమైనటువంటి విషయంలో ఒక విశేషం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అంత తేజోమయులైనటువంటి వారు ఏ కారణం చేతనైనా వారికి వారే విపరీత నిర్ణయాలు చేసుకున్నారనుకోండి. అంటే ఏదో చాలా ఆలోచన ఒక్కొక్కసారి అంతటి తేజోమూర్తులకు కూడా పక్కకి వెళ్ళి ఎప్పుడూ వారు చేసేటటువంటి నిర్ణయాన్ని కాదని విపరీత నిర్ణయం చేశారనుకోండి, దాన్ని ఇట్లా కాదు మీరు ఇట్లా చెయ్యండి అని చెప్పగలిగిన వారు ఉండరు. ఇక వారికి చెప్పడం ఇక ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే వారు చెప్తే వారు చెప్తారు అందరికీ. ఆయన శక్తి ముందు, ఆయన తేజస్సు ముందు ఆయనకి చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు. ఒక్కొక్కసారి ఆయనకి చెప్పడం సాధ్యమయ్యే పరిస్థితి కాని పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ ఆయన గొప్పతనం ఎక్కడుంటుందంటే ఆయనే దిద్దేసుకుంటారు మళ్ళీ తప్ప వేరొకరు ఆయనని దిద్దవలసిన అవసరం ఉండదు. తన తేజస్సుని తానే నిగ్రహిస్తారు. అది అపూర్వమైనటువంటి విషయం. కానీ అది భక్తులు గమనించినప్పుడు ఏమవుతుందంటే వ్యక్తిత్వాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అన్నది బాగా అర్థమవుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలి అంటే, లంకాపట్టణాన్ని అన్వేషిస్తున్నప్పుడు లంక ఏమీ విడిచిపెట్టకుండా అంతా అన్వేషణ చేసేశాడు. అన్వేషణ చేసేసి ఒక చోట కూర్చున్నారు. ఆయన బయలుదేరినప్పుడు ఏమన్నారు? యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం అన్నారు. నేను రాముడు విడిచిపెట్టిన బాణం ఎలా వెడుతుందో అలా లంక చేరుతాను అన్నారు. రాముడు విడిచిపెట్టిన బాణం ఎలా వెడుతుందో అలా సీతా సన్నిధికి చేరుతాను అని ఉండుంటే ఆయనకి సీతాదర్శనం అయిపోయి ఉండేది కదా. కానీ ఎందుకో లంక చేరుతాను అన్నారు. అంతే, లంకే చేరారు. సీతాదర్శనం అయిందా? అవలేదు. లంక అంతా వెతికేశారు. అప్పటికి ఎంత అయింది? రాత్రిలో కొంత భాగం అయింది. ఇప్పుడు ఆయన ఏకాంతంగా ఒక చోట కూర్చొని దుఃఖించడం మొదలెట్టారు. మనిషి నిరాసక్తత, తన శక్తి తాను మరిచిపోవడం, కుంగిపోవడం ఇలాంటివి మొదలు పెట్టాలే కానీ
మనసు పాతాళ లోకం కన్నా కిందకి తీసుకెళ్ళగలదు, దానికి ఆ శక్తి ఉంది. కాదు, అదే మనసు మీరు సక్రమంగా వినియోగించుకున్నారనుకోండి ఎంత ఎత్తుకైనా తీసుకెళ్ళగలదు. మనసు ఎంత శక్తివంతం అంటే అదే శక్తి విమానాన్ని ఆకాశంలోకి తీసుకెడుతుంది. అదే భూమిలో పాతాళం వరకు కూడా నీరు వెతుక్కుంటూ వెళ్ళిపోతుంటాయే యంత్రాలు భూమిని ఛేదించుకుని, అలా పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. అది మనసుకున్న లక్షణం. అది ఎంత తీవ్ర దుఃఖం వైపైనా తీసుకెడుతుంది. ఇది బాగా నిరుత్సాహం పొందేస్తోంది, ఇది ప్రమాదకరంగా ఆలోచిస్తోంది, ఇది మనని ఇబ్బంది పెట్టేలా ఆలోచింపజేస్తోంది అని గుర్తించగానే తేజోమూర్తులు ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళే ఆలోచించుకొని వాళ్ళని వాళ్ళే దిద్దేసుకుంటారు, తప్పించి ఇంకా పొరపాటు జరగకుండా చూసుకుంటారు. అలా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళు ఈశ్వరానుగ్రహ సంపన్నులు. అందుకే ఇక అది ముందుకు వెళ్ళనివ్వడు ఈశ్వరుడు, వెళ్ళనివ్వకుండా దిద్దుకొనిస్తాడు. అది పాపబుద్ధి కలిగిన వాడు అనుకోండి, అది బాగా పట్టుకుని పతనం అవుతాడు. అది తేడా ఇద్దరికి. అందుకే ఇంతటి హనుమ కూడా లంకాపట్టణంలో సీతాదర్శనం అవ్వకపోతే మొదటి పర్యాయం ఏమన్నారంటే, నేను ఇప్పుడు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళగానే అంగదాదులు అడుగుతారు సీతమ్మ కనపడిందా అని. కనపడలేదు అని నేను చెప్పగానే వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడని అంగదుడు, జాంబవంతుడు, మిగిలిన వానరులందరూ మరణిస్తారు. మళ్ళీ నేను వెళ్ళాక సుగ్రీవుడు అడుగుతాడు వాళ్ళందరూ ఏరని. వాళ్ళందరూ నా మీద ఆశ పెట్టుకున్నారు, నాకు సీతమ్మ కనపడలేదు, వాళ్ళు చచ్చిపోయారు, చెప్పడానికి వచ్చానన్నారు. అప్పుడు సుగ్రీవుడు నేను మాట నిలబెట్టుకోలేకపోయానని మరణిస్తాడు. సుగ్రీవుడు మరణించిన తర్వాత రాముడు వెంట లక్ష్మణుడు లేడని భరతుడు. ఇంకా దానికి అంతేమిటి, ఇంకా అది భూమిలోకి వెళ్ళిపోతోంది ఇంకా. కాబట్టి అది తవ్వుకి వెళ్ళిపోతోంది పాతాళానికి. కాబట్టి ఇంకా నేను వెళ్ళడం ఎందుకు, అనవసరం కదా, ఇంకా అసలు వెళ్ళను. ఆలోచిస్తుంటే ఆయనకి వెంటనే అనుమానం వచ్చింది, ఓ నేను దారి తప్పాను, కాదు నేను ఇప్పుడు మళ్ళీ దారి మళ్ళాలి, మళ్ళీ నేను నా యథామార్గంలోకి రావాలి. అది తేజోమూర్తుల లక్షణం. వాళ్ళు నిగ్రహించుకుంటారు, వాళ్ళ సంయమనం పాటించగలరు. అది అల్పతేజస్కుడికి సాధ్యం కాదు. వాడు ఏ మూర్ఖత్వం పట్టుకున్నాడో ఆ మూర్ఖత్వమే పట్టుకొని కాలిపోతాడు తప్ప వాడు మాత్రం దిద్దుకుని దారిలోకి రాడు. అలా రాగలిగితే భాగ్యవంతుడని గుర్తు. ఇక్కడ ఒకరు చెప్తే కాదు, తనకే ఆలోచన వచ్చి దిద్దుకుంటారు, అది గొప్ప. ఆయనే ఆలోచించారు. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం అన్నారు. మనిషిని నాశనం చేసేదేది అంటే నిరుత్సాహం. అనిర్వేద శ్రియో మూలం. అసలు మనిషికి కీర్తి, ఐశ్వర్యం, పెరుగుదల ఇవన్నీ ఎక్కడుంటాయంటే నిరుత్సాహాన్ని వదిలిపెట్టి ఉత్సాహంగా ఉండడంలో ఉంటాయి. ఆ ఉత్సాహం అన్నది పోగానే, నిరుత్సాహం పొందగానే వదిలేద్దు అవుతుందా, మనం చేయగలమా, మనం చెప్తే వింటారా, ఆయన చెప్తే వింటారు తప్ప, అటువంటి ఆలోచనలు మొదలవుతాయి. పోనీ మనం ఆయనకి చెప్దామా, చెప్పి ఏమండి ఇలా చేయమా అని అడుగుదామా, సంతోషిస్తారు కదా, ఉండదు. ఆయన చెప్తే చేయడం మాకు అలవాటైపోయిందంటారు. అప్పుడు ఎవరి తప్పు? ఆయన అలా అవ్వమని చెప్పాడా, అలా అవ్వండి అని చెప్పాడా ఎప్పుడైనా ఎవరికన్నా? అలా చెప్పలేదు ఆయన. అలా అయితే నీ తప్పు. అనిర్వేద శ్రియోమూలం, ఉత్సాహంగా ఉండమని చెప్తున్నారు. ఉత్సాహంగా ఉండాలి తప్ప నిరుత్సాహంగా ఉండమని ఎవరు చెప్పారు అసలు? అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం. ఉత్సాహమే సుఖము మనిషికి. అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం. ఉత్సాహంతో ముందుకెళ్ళిపోయిన వాడే కీర్తివంతుడు. ఉత్సాహంతో ప్రవర్తించిన వాడే సుఖాన్ని పొందుతాడు. వాడే జీవితంలో అభ్యున్నతి అన్న మాటకి పర్యాయపదంగా నిలబడతాడు. నేను ఇది మరిచిపోయాను, నేను నిరుత్సాహం పొందాను, నేను ఇలా ఆలోచించకూడదు. ఒకసారి లంక వెతికాను, అంత మాత్రం చేత లంక అంతా వెతికానా? ఏమో ఏదైనా నా దృష్టిలోంచి జారిందేమో, మళ్ళీ వెతకాలి. అది ఉత్సాహం అంటే. ఒకసారి కనపడకపోతే వదులుతానా, మళ్ళీ వెతుకుతానన్నారు. మళ్ళీ వెతికారు, తేజస్సుని నిలబెట్టుకున్నారు.
మళ్ళీ వెతికి మళ్ళీ వచ్చారు. చతురంగుళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా. 4 అంగుళాలు దొరకుండా లంకాపట్టణం అంతా వెతికాను, సీతమ్మ దర్శనం అవ్వలేదు. మళ్ళీ నిరుత్సాహం పొందేశారు. మళ్ళీ నిరుత్సాహం పొంది సీతమ్మని ఆ రాక్షసుడు చంపేశాడో, రావణాసురుడు ఎక్కడికన్నా ఎత్తుకుపోయాడో, లేకపోతే ఆవిడ మాట వినలేదని ఒడ్డుకు తినేశారు. ఇంకా ఈ మాట నేను మళ్ళీ వెళ్ళి చెప్పడం ఎందుకు, మళ్ళీ అమంగళకరమైన ఆలోచనలన్నీ మళ్ళీ మొదలు. సుగ్రీవుడు ఉంటాడా, అంగదుడు ఉంటాడా, జాంబవంతుడు ఉంటాడా, రాముడు ఉంటాడా, లక్ష్మణుడు ఉంటాడా, కౌసల్య ఉంటుందా, సుమిత్రుడు ఉంటుందా, కైకేయి ఉంటుందా, లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉంటారా, వానరులు పోతారు, నరులు పోతారు, ఈ పాటి దానికి వెనక్కి ఎందుకు, హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హదృష్ట్వా జనకాత్మజాం. ఇక్కడే కూర్చుంటాను, చేతులు ఏదైనా పడితే తింటాను, లేకపోతే ప్రాణం వదిలేస్తాను, ఇంకా వెళ్ళను. మళ్ళీ పాతాళ లోకంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఎవరున్నారు అక్కడ చెప్పడానికి ఆయనకి? ఆయన అనుభవం ఒకటే ఉంది ఆయనకి. ఆ అనుభవం ఆయన్ని వ్యతిరేకంగా ఆలోచించేట్టు చేసింది. ఇప్పుడు మళ్ళీ సర్దుకున్నారు. మళ్ళీ సర్దుకుని అన్నారు, వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి అన్నారు. చచ్చిపోయినవాడు నశించిపోయినవాడు, బ్రతికి సాధించడానికి ప్రయత్నించినవాడు ఏదో ఒకనాటికి గొప్ప వార్త వింటాడు, సాధిస్తాడు జీవితంలో. సాధించడానికి ప్రయత్నించడం గొప్ప, చనిపోవడం గొప్ప. సంపాతి అక్కడి నుంచి చూశాడు, సీత ఇక్కడ ఉందని చెప్పాడు. నేను వదిలిపెట్టడం ఏమిటి, నేను వెతకాలి. ఇప్పుడు తన దోషం తనకి గుర్తొచ్చింది. అది తేజస్సుని నిలబెట్టుకోవడం అంటే. అక్కడ ఈశ్వరానుగ్రహం, అక్కడ ఆలోచన వస్తుంది. అది లేనివాడికి ఏమవుతుందంటే ఇక రాదు ఆలోచన, ఇక దిద్దుకోలేడు. కాబట్టి ఏమవుతాడంటే ఆ అక్కర్లేని విషయాన్ని ఒకదాన్నే పట్టుకుంటాడు తప్ప మళ్ళలేడు. ఆ మళ్ళలేకపోవడం ఏమవుతుందంటే నాశనం అయిపోవడానికి కారణం అదే అవుతుంది. ఎవడు తనని తాను నిగ్రహించుకొని పక్కకి తప్పుకొని మళ్ళీ ప్రయాణాన్ని ఒబ్బిడి చేసేసుకుంటాడో వాడు మళ్ళీ దూసుకుపోతాడు. అయితే అలా తేజస్సు నిలబెట్టుకోవాలి అంటే, అలా ఒకరు చెప్పవలసిన అవసరం లేకుండా తాను దిద్దుకోవాలి అంటే ఈశ్వర కటాక్షం ఉండాలి. ఈశ్వర కటాక్షం లేకపోతే సాధ్యం కాదు. ఎక్కడో ఏదో ఒకటి పట్టుకుని ఇంకా అంతే, దాంతోనే నాశనం అవుతాడు. అదే జీవిత ప్రయోజనంగా అదే పట్టుకుని అక్కర్లేని విషయాల్లో తిరిగి పాడైపోతాడంతే. అక్కడ ఆలోచించారు. ఆలోచించగానే నేను వెతికితే సీతమ్మ కనపడుతుందా, ఇది నే చేసిన తప్పు. నేను వెతికితే కనపడదు. జనకుడు సీతమ్మని కూతురుగా పొందుదామని ఏం చేస్తే కూతురుగా వచ్చింది? జనకుడిని అనుగ్రహించాలనుకుంది. భూమిని దున్నుతూ ఉంటే ఉద్భిత పైకి లేచింది. జానకి అని పేరు పెట్టుకుని జనకుడికి కీర్తి తెచ్చింది. నేను వెతికితే దొరుకుతుందా? ఆవిడ నాకు దర్శనం అయితే నాకు చూశానన్న కీర్తి వస్తుంది. నేను కాదు వెతకవలసింది, నేను ఆవిడ్ని ప్రార్థించాలి కనపడమని. ఇప్పుడు ప్రార్థన చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య అని నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణస్వామితో కలిసి ఉన్న రాముడికి నమస్కరిస్తున్నాను. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, దేవి క్రీడించున్నది ఆవిడ. నేను వెతికితే దొరుకుతుందా? మహాతల్లి అయోనిజ కాదు, అనుగ్రహించాలి. ఇప్పుడు జానకీదేవి ఆవిడికి నమస్కరిస్తున్నానమ్మా, నాకు దర్శనాన్ని కటాక్షించు, నీ బిడ్డని, నీ దర్శనమైందన్న కీర్తి నాకు కటాక్షించు. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. సమస్త దేవతలకు నమస్కరిస్తున్నాను. ఎందుకని నా బుద్ధి అలా ప్రచోదనం అవ్వాలి, నాకు ఈ నిరాశా నిస్పృహలు కలగకూడదు. ఇప్పటిదాకా కనపడని అశోకవనం కనపడింది. అరే నేను ఇది చూడలేదు, ఒక్క దూకారంటే తెల్లవారుతోంది. ఇంకా చెట్టు మీద కూర్చున్నారు. ఎందుకో మనసులో ఉత్సాహం వచ్చింది. లేదు ఇది చూస్తే, ఈ వనం చూస్తే అనిపిస్తోంది తల్లి ఇక్కడికి వస్తుంది సంధ్యావందనానికి అని పైనుంచి చూస్తున్నారు. అంతా చెట్టు మించి చూసి శిశుపావృక్షం మించి కిందకి చూశారు. అంతే, సీతమ్మ దర్శనమైంది. పరమానందాన్ని పొందేశారు. అంటే తన తేజస్సుని తానే దిద్దుకోవాలి, తనని తాను నిగ్రహించుకోవాలి.
ఒక్కొక్కసారి విపరీత నిర్ణయం వైపుకు వెళ్ళిపోతున్నప్పుడు ఆ స్థాయి మహాపురుషులకు అంతటి బుద్ధిమతాం వరిష్టం ఆయనకి చెప్పేవాడెవరు? కానీ ఆయనకి కూడా వైక్లభ్యం వస్తే దిద్దుకోవాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. అది పరిపూర్ణంగా ఉన్నవాడెవరో ఆయనే కీర్తివంతుడవుతాడు. అందుకని అంతటి కీర్తివంతుడవు కాగలిగావు మహానుభావ నువ్వు అని. ఇటువంటివి ఒకసారి కాదు, మహాత్ముల జీవితాలలో కూడా సంభవిస్తాయి. కానీ వాళ్ళకున్న గొప్పతనం ఏమిటంటే వాళ్ళు ఇంకా ఇంకా పైకెక్కుతారు తప్ప వాళ్ళు కిందకి జారిపోవడం అన్నది మాత్రం మీకు కనపడదు. వాళ్ళ విజయ పరంపర అలా కొనసాగుతూనే ఉంటుంది. అది లేనటువంటి అల్పబుద్ధి ఉన్నవాడు ఉంటాడే, వాడు ఏదో అక్కర్లేని విషయం పట్టుకుని మనసు మళ్ళించుకోలేక దాన్నే పట్టుకుని అలా దేవులు ఆడుతూ పతనం అయిపోతాడు తప్ప ఉన్నతి వైపుకి ప్రయాణం చెయ్యలేడు. అక్కడ ఈశ్వర కృప అన్వయము అన్నమాట అక్కడ ఉంటుంది. లంకని కాల్చినప్పుడు కూడా ఆయన ఇట్లాగే బాధపడ్డారు. లంకనంతటినీ కాల్చేశాక ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపబుద్ధితం నిరుందంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస అని అంటూ అసలు క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధూనధిక్షిపేత్ యస్ సముత్పరితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అన్నారు. చూసావా, ఇన్ని తెలుసున్నవాడిని, ఇన్ని చదువుకున్నాను, ఎందుకు? చాలా కోపం వచ్చేసింది. క్రుద్ధ పాపం న కుర్యాత్కః, అంత కోపం వస్తే ఏమవుతుంది? ఏ పాపం చెయ్యడు. క్రుద్ధో హన్యాద్గురూనపి, పెద్దల్ని కూడా చంపేస్తాడు. క్రుద్ధ పరుషయావాచ, ఆ క్రోధంలో నోటి వెంట పరుషవాక్యాలు వస్తాయి. నరం సాధూనధిక్షిపేత్, అసలు ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా అందరినీ అధిక్షేపిస్తాడు. నరం సాధూనధిక్షిపేత్. అంతేనా? అది ఎంత తీవ్రమైన స్థితికి తీసుకెడుతుందంటే ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. అగ్ని జ్వాల పెరిగినట్టు పెరుగుతుంది కోపానికి ఉన్న లక్షణం. కానీ నీరు పోసినట్టుగా మళ్ళీ తన కోపాన్ని తానే నిగ్రహించేసుకునేటటువంటి వాడున్నాడే, ఆయన గొప్పవాడు. మిగిలిన వాళ్ళ విషయం ఏముంది? అది గొప్ప జీవితంలో. ఆ నిగ్రహించుకోవడం గొప్ప. అగ్నిని నీరు పోసి ఆపినట్టు తన క్రోధాన్ని తానే నిగ్రహించుకున్నవాడెవరో ఆయన ధన్యాత్ముడు. అలా అనిపించుకోవడానికి ఈశ్వర కృప ఉండద్దు. కాబట్టి ఎస్ సముత్పరితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. పావుకి కుబుసం వస్తుంది, తన కుబుసాన్ని తానే వదిలేస్తుంది గరుకు నేల మీద పాకి. అట్లా తనకొచ్చిన కోపాన్ని తానే వదిలిపెట్టేసిన వాడెవరో ఆయన ధన్యాత్ముడు. నేనెంత పని చేశాను, లంకని కాల్చేశాను, సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది అనుకున్నారు. అనుకుని అథవా చారు సర్వాంగీ రక్షిత స్వేనలేనచ స్వేన తేజస ననశిష్యతి కళ్యాణి అగ్నిరగ్నౌ ప్రవర్తతే. ఎక్కడైనా అగ్నిని కాలుస్తుందా? ఆ సీతమ్మ అనుగ్రహం వల్ల కదా నా తోకకి నిప్పు పెట్టినా కూడా చల్లగా ఉంది. ఆవిడ కోసం వస్తున్నప్పుడు కదా మైనాకుడు కూడా నాకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సురస ఆశీర్వచనం చేసింది, సింహకిని భంజించగలిగాను. అటువంటి సీతమ్మకు ఆపద కలుగుతుందా అనుకుంటున్నారు. ఈలోగా చారణులు కనబడ్డారు. కనబడి వాళ్ళు అనుకుంటున్నారు, ఈ లంకనంతటినీ కాల్చేసినా కూడా ఆశ్చర్యం, ఎంత విచిత్రం రా మహానుభావుడు హనుమ, ఆ సీతమ్మకు మాత్రం ఏమీ అవ్వలేదు, క్షేమంగా ఉంది అన్నారు. అది ఈశ్వర కృప అంటే. సంతోషించారు, వెంటనే వెళ్ళారు, మళ్ళీ సీతమ్మకి నమస్కరించారు, మళ్ళీ 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చారు. తన తేజస్సుతో తన యొక్క విపరీత నిర్ణయములను తానే అణచి సద్బుద్ధితో మళ్ళీ ముందుకు వెళ్ళిపోగలుగుట, అది హనుమ మీకు సాధ్యమైంది. అందరికీ సాధ్యమవుతుందా? ఎక్కడో ఏదో ఓసారి ఆ గోతిలో పడ్డాడా, ఇక అదే పారాయణ అదే పారాయణ అదే పారాయణ తప్ప అది మరిచిపోయి మళ్ళీ ప్రేమతో సన్మార్గంలో ముందుకు వెళ్ళిపోగలగడా? వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళలేడు అంటే అది ముచ్చటగానే ఉంటుంది అంతే. ఎందుకు ఉంటుంది అంటే ఎలక బోన్లో పడాలంటే దానికి అందులో పెట్టిన వాడే బాగా రుచిగా అనిపించాలి, ఆ వాసనే బాగా అనిపించి అందులోకి వెళ్ళాలి. పతనం అవ్వడానికి ఏం చేయాలి? అక్కర్లేని విషయాన్నే పట్టుకు తిరగాలి.
పట్టుకు తిరిగి పతనమయ్యేవాడు ఒకడు, పట్టుకున్నది వదిలిపెట్టి సన్మార్గంలోకి వెళ్ళిపోగలిగిన వాడు ఒకడు. ఇద్దరికీ తేడా ఎక్కడుంది అంటే ఈశ్వర కృప ఒకడికి ఉంది, ఈశ్వర కృప ఒకడికి లేదు. అది చెప్తున్నారు మహానుభావుడు తులసీదాస్ గారు. అది సుమా జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం. నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. కించిత్ దోషమేమో అని అనిపిస్తే నిన్ను నువ్వు దిద్దుకోగలగాలి తప్ప దిద్దుకోలేకపోతే పాడైపోయేది నువ్వేను సుమా. మహాత్ముడైన హనుమ జీవితం నుంచి గమనించు అంటున్నారు. అలాగే ఒక్కొక్కసారి ఇంత హనుమకి ఉద్రేకం వస్తుంది. వచ్చినప్పుడు వెంటనే ఆలోచిస్తారు. ఆలోచించి ఉద్రేకాన్ని ఆపి సమయోచిత నిర్ణయం చేసుకుంటారు. లంక ఎదురొచ్చింది, లంక అంటే లంకిణి ఎదురొస్తే నిజంగా ఆయన కొట్టాలి అనుకుంటే కుడి చేత్తో కొడితే, కానీ తత సంవర్తయామాస వామహస్తస్య సౌంగిళీ ముష్టినాభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్ఛిత. స్త్రీ అలా కొట్టకూడదనుకున్నారు. ఎడమ చేతి పిడికిలి బిగించి ఎడమ చేత్తో ఒక్క గుద్దు గుద్దారు. అప్పటికే కళ్ళు జాలేసి కింద పడింది ఆవిడ. అంటే నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి ఉంది. నిజంగా ఆయన తలుచుకుంటే రావణాసురుణ్ణి పరివారాన్ని చంపేస్తారు. ఎందుకు చంపేస్తారంటే బ్రహ్మాస్త్రం ఒకసారి ప్రయోగించారనుకోండి, ఏ కారణం చేతనైనా బ్రహ్మాస్త్రం విఫలమైతే మరునాటి సూర్యోదయం వరకు ఇక వారి మీద ఏ అస్త్రాలు పనిచేయవు. హనుమ విషయంలో బ్రహ్మాస్త్రం విఫలమైంది. ఒకసారి బ్రహ్మాస్త్రం విఫలమైపోయింది కాబట్టి ఇక అస్త్రాలు పనిచేయవు. బ్రహ్మాస్త్రం ఎందుకు విఫలమైంది అంటే బ్రహ్మాస్త్రానికి ఒక గౌరవం ఉంటుంది. అది కట్టి ఉండగా మీరు ఇంకేమైనా తీసుకొచ్చి కట్టారనుకోండి, దానికి అవమానం, అది వదిలేస్తుంది. అది వదిలేసిందంటే విఫలమైపోయిందని గుర్తు. ఇంద్రజిత్ హనుమ మీద బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఆయన బ్రహ్మాస్త్ర గౌరవానికి కట్టుబడ్డారు. ఈ రాక్షసులు ఏం చేశారు, అటు ఇటు పారిపోతాడేమో అని తాళ్ళు తప్పెట్లు తీసుకొచ్చి కట్టారు ఆయన్ని. అవి కట్టగానే బ్రహ్మాస్త్రానికి అవమానం వదిలేసింది. ఎవరికి తెలుసు? ఇంద్రజిత్కి ఒక్కడికే తెలుసు. మొత్తం లంక సంశయంలో ఉంది. ఇప్పుడు ఈ హరివీరుడు కాని తలుచుకుంటే మా నాన్న కాదు, నేను కాదు, ఎవ్వరం ఇక నిలబడలేం. ఎందుకంటే బ్రహ్మాస్త్రం వదిలింది కాబట్టి ఇక మళ్ళీ సూర్యోదయం వరకు ఈయన్ని ఆపగలిగిన వాడు లేడు. అంటే ఆయన తలుచుకుంటే లంకనంతటినీ ఆ రోజే నాశనం చేసేయగలరు. అది ఆయనకి తెలీదా? ఆయనకి తెలుసు. కానీ ఆయన అట్లా చంపలేదు. ఎందుకు చంపలేదు అంటే అవకాశం వచ్చింది కదా అని చంపేయడం, అవకాశం వచ్చింది కదా అని చేసేయడం కాదు, గౌరవాన్ని ఆలోచించడం. రాముడు చేశాడు ప్రతిజ్ఞ రావణ సంహారం చేస్తానని. అప్పుడు రాముడి గౌరవం ఏమైపోతుంది? ఇవాళ నాకు బ్రహ్మాస్త్రం వదిలింది కదా అని చంపేస్తే రాముడు రావాలి. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధన ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక శైలచాలనోద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రామచంద్రమూర్తి అక్షయబాణతూడీరంలోంచి బాణములను తీసి తన ధనస్సుకి సంధించి విడిచిపెడుతుంటే అగ్ని కక్కుతూ ఆ వచ్చి లంక మీద పడి లంకని కాల్చేయాలి, రావణ సంహారం జరగాలి. అప్పుడు నా స్వామి కీర్తి ప్రతిష్టలు నిలబడతాయి. నేను చంపడం ఏమిటి? నిగ్రహించుకున్నారు, చంపలేదు. అందుకే చెప్పారు, న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. 1000 మంది రావణాసురులు కూడా నా భుజాదండానికి ఒక పురుగు మర్దించి చంపేస్తాను, కానీ వదిలేస్తున్నాను. ఎందుకనంటే నా స్వామి ప్రతిజ్ఞ ఉంది అన్నారు. తనని తాను నిగ్రహించుకోవడం అంటే ఎంత శక్తి ఉన్నా, ఎంత చెయ్యగలిగినా పెద్దల అనుమతి లేకుండా చెయ్యకుండా ఉండగలగడం. అక్కడ పెద్దరికం విజ్ఞత అన్న మాటకి తేడా అక్కడ వస్తుంది. చెయ్యగలగడం కాదు, పెద్దల యొక్క గౌరవానికి పాత్రుడవై చేశావా, అది అక్కడ మర్యాద. ఆయన తిరిగి వచ్చారు సీతమ్మ జాడ కనిపెట్టి. అంగదుడు అన్నాడు వెంటనే లేచి, ఈ పాటి దానికి మళ్ళీ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళడం, రామచంద్రమూర్తికి చెప్పడం ఎందుకు? తెలిసిపోయింది కదా లంక బలాబలాలు. అందరం కలిసి లంక మీదకి వెళ్ళి పడిపోదాం, లంకని మర్దించేద్దాం, రావణుడిని సంహరించేద్దాం, సీతమ్మని తీసుకొని వెళ్ళిపోదాం అన్నారు. పెద్దరికం అంటే అది. జాంబవంతుడు అన్నాడు తప్పు. ఆ నిర్ణయం చేయవలసినది నువ్వు కాదు, రాముడు చెయ్యాలి. మనకెంతవరకు వెళ్ళి రాముడికి చెప్పాలి, సీతమ్మ జాడ కనిపెట్టాం, లంకలో ఉంది, రావణపాలిత లంకలో అని చెప్పడం వరకే తప్ప పరిధి దాటి ముందుకు వెడితే, వారు కానీ ఆగ్రహానికి లోనైతే ఆ తర్వాత మనల్ని రక్షించేవారు ఉన్నారు. కాబట్టి అట్లా చేయకూడదు.
పెద్దల గౌరవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం వెళ్ళి రాముడికి చెప్పాలి, రాముడు ఏం చెప్తే చేయాలి. అంతేకాని రాముడు ఏం చెప్పాడో అది కాకుండా సబుద్ధితో వద్దు, వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు. అది కాదు రామాయణ గౌరవాన్ని నిలబెట్టింది. నిజంగా వీళ్ళందరూ వెళ్ళిపోతే సంజీవని పర్వతాన్ని ఎన్ని మాటలు తీసుకురావాల్సి వచ్చింది? 2 మాటలు తీసుకొచ్చారు హనుమ. వీళ్ళు ఏం నిలబడతారు రావణ తేజస్సు ముందు వీళ్ళందరూ? అంటే పెద్దల గౌరవాన్ని నిలబెట్టడం, ఉద్రేకాన్ని అణచుకోవడం, అది హనుమలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. అట్లాగే ఒకరు చెప్తే వినడం, ఒకరు చెప్తే వినడానికే పెద్దరికం అంటారు. ఇప్పుడు చెప్తే వినని దానికి పెద్దరికం ఏమిటి? ఆయన ఎందు దోషం పట్టడానికే పెద్దరికం ఇవ్వడం కాదు. ఆయన చెప్పింది వింటే పెద్దరికం ఇచ్చారు అని గుర్తు. అంతేగాని మీకేం తెలుసులేండి అన్నారనుకోండి, మీకేం తెలీదు, మీ అమాయకత్వం, మీరు ఇలాగే అంటారన్నారనుకోండి, అప్పుడు మీరు ఆయనకి ఏ గౌరవం ఇచ్చినట్లు? ఇంకా ఎందుకప్పుడు ఆ గౌరవంతో పిలవడం ఎందుకు? ఉండదు కదా. మీరు హనుమ జీవితాన్ని పరిశీలించండి. రావణ సంహారం అయిపోయింది, సీతమ్మకి వెళ్ళి చెప్పమన్నారు రామచంద్రమూర్తి. సీతమ్మ దగ్గరికి వెళ్ళారు హనుమ, ఈ సంతోష వార్త చెప్పారు. సీతమ్మ ఎంతో సంతోషించింది, రావణ సంహారం అయిందని. ఆయన చుట్టూ చూశారు. సుందరకాండలో ఆయన సీతమ్మ దర్శనం చేయడానికి వచ్చినప్పుడు ఎవరున్నారో వాళ్ళే ఉన్నారు అక్కడ. లంబకర్ణ లలాటం చలంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం, ఆ రాక్షస స్త్రీలే ఉన్నారు. ఆయనకు ఒక్కసారి గుర్తొచ్చింది, అమ్మా ఇంతకుముందు నేను వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎంత ఆగడం చేస్తుంటే విన్నానమ్మా, బ్రతికుండగా నీ శరీరాన్ని వాటాలు వేసుకున్నారు కదమ్మా వీళ్ళు, నువ్వు అను, గోళ్లతో వీళ్ళ శరీరాలు చీల్చేస్తాను, నా పళ్ళతో కొరికేస్తాను, చేతుల కింద పెట్టి మర్దించేస్తాను, కాళ్ళ కింద పెట్టి తొక్కేస్తాను, అను, వీళ్ళందరినీ క్రూరంగా చంపేస్తానమ్మా అన్నారు. అంటే ఆ తల్లి అంది, రాజసంశ్రయవస్యానాం కుర్వతీనాం పరాజ్ఞయ విధేయానాంచ దాసీనాం కప్కుప్యేద్వానరోత్తమ. అయ్యో అనరోత్తమ హనుమ, ఎవరి దగ్గర పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ మాట వింటారు కదయా, అది లోకంలో చాలా సహజమైనటువంటి విషయం కదా. రాజసేవ చేసేటప్పుడు వాడు అస్వతంత్రుడు. రావణాసురుడు నన్ను బాధ పెట్టమని నాకు కాపలా పెట్టాడు, వాడు నన్ను ప్రేమతో ఉండడం సాధ్యం అవుతుందా? రాజాజ్ఞ పాటించాలి. వాళ్ళ ప్రభువు ఆజ్ఞ వాళ్ళు పాటించారు. వాళ్ళు ఏం దోషం చేశారు? వాళ్ళంతటా వాళ్ళు కాదుగా బాధ పెట్టింది, వాళ్ళ ప్రభువు బాధ పెట్టమన్నాడు, బాధ పెట్టారు. వాళ్ళ ప్రభువు చచ్చిపోయాడు, ఇప్పుడు వాళ్ళు ఎందుకు బాధ పెడతారు? ప్రభుత్వం మారిపోయిందిగా. కాబట్టి ఇప్పుడు దాని గురించి ఎందుకు, ఇప్పుడు వాళ్ళని చంపేయడం ఎందుకు హనుమ? వద్దు. కాబట్టి దాసీజనం మీద పాపం, వాళ్ళ మీద కోపం చూపించడం ఏమిటయా? వాళ్ళు ఏం చేశారయ్యా? ఎవరు రాజు అయితే వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు వింటారు, అంతేకాని వాళ్ళ మీద కోపం పెట్టుకోవడం ఏమిటి? అర్థం లేని విషయం అని ఆవిడ మాట చెప్పింది. వెనకటికి ఒక పెద్ద పులి ఒక వ్యక్తిని తరువుకొచ్చింది. ఆ వ్యక్తి పెద్ద పులి నుంచి తనని తాను కాపాడుకోవడానికి చెట్టు మీదకి ఎక్కాడు. అది చాలా పెద్ద చెట్టు. భయపడిపోయి గబగబా పైకొమ్మలకి ఎక్కాడు. తీరా పైకొమ్మలకి ఎక్కిన తర్వాత చూస్తే అక్కడ ఒక భల్లూకం ఉంది. ఆయన హడిలిపోయాడు, పైన భల్లూకం, కింద పెద్ద పులి, ఏదైనా చంపేసేది అని. ఆ భల్లూకం అంది, నువ్వు తెలిసో తెలియకో నేను ఉన్న ప్రదేశానికి వచ్చావు కాబట్టి నువ్వు నాకు అతిథివి, నువ్వు శరణాగతి చేశావు, ప్రాణరక్షణ కోసం నా దగ్గరికి వచ్చావు కాబట్టి నిన్ను నేను ఏమీ చెయ్యను, ప్రశాంతంగా కూర్చో అంది. పెద్ద పులంది, వాడు నరుడు, వాడికి మనకి సంబంధం లేదు, వాడు అదును చూసి దెబ్బతీస్తాడు, వాడి విపరీతపు తెలివితేటలు, అందుకని నా మాట విను, వాడిని కిందకి దోసేయి, వాడిని తినేసి నేను వెళ్ళిపోతాను, నీ మానాన్ని నువ్వు వెళ్ళిపో అంది. అంటే భల్లూకం అంది, నేను అటువంటి పని చెయ్యను. ఎందుకని చెయ్యను అంటే అతను నాకు అతిథి, శరణాగతి చేసి ఉన్నాడు, నేను చంపను. అయితే నీ కర్మ, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు తీరాక తప్పదులే అని పెద్ద పులి పడుకుంది. కాసేపు అయిన తర్వాత ఈ భల్లూకం ఏం చేసిందంటే చెట్టు కొమ్మల్లో బాగా గుబురుగా ఉన్న చోట పడుకుంది. దానికి అది అలవాటు, హాయిగా పడుకుందని మంచం మీద పడుకున్నట్టు. పడుకున్న తర్వాత అది గుర్రెడితోంది. ఈ పెద్ద పులి చూసి మనిషితో అంది, అది భల్లూకం, అది నిద్ర లేచిందంటే మంచి ఆకలి వేస్తుంది, అప్పుడు ఈ అతిథి శరణాగతి ఈ సిద్ధాంతాలు ఏముండవు, కొట్టి తినేస్తుంది నిన్ను. ఎందుకంటే కిందకు వస్తే నేనున్నాను, కిందకి రాలేను కాబట్టి నిన్ను తినేస్తుంది. అందుకని నా మాట విని నిద్రలో ఉంది కాబట్టి దాన్ని దోషయి, అది కింద పడిపోతుంది. కింద పడిపోతే దాన్ని తినేసి నేను వెళ్ళిపోతాను, తర్వాత నువ్వు దిగిపోయి వెళ్ళిపో. పోనీ నీకు అనుమానం ఉంటే నిన్ను ఏమైనా చేస్తానని, కడుపు నిండిపోయాక నాకెందుకు, నేను వెళ్ళిపోతాను, నువ్వు దిగి నువ్వు వెళ్ళిపోదు.
అనగానే మనిషి ఏం చేశాడంటే నిద్రపోతున్న భల్లూకాన్ని తోసేశాడు. మనిషి కదా, తోసేశాడు. తోసేస్తే అక్కడి నుంచి కింద పడిపోయింది. నాకు ఇది చెప్తున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. ఒక చేప పిల్ల తల్లి చేపని అడిగిందిట, అమ్మా ఎప్పుడూ మనం నీళ్ళల్లో ఉంటాం కదమ్మా, మనుష్యులందరూ భూమి మీద తిరుగుతూ ఉంటారు కదా, మనం మాత్రమే నీళ్ళల్లో ఉంటాం ఎందుకమ్మా అని అడిగిందిట. అంటే తల్లి చేప అందిట, ఎర్త్ ఈజ్ మెంట్ ఫర్ ద సెల్ఫిష్, వాటర్ ఈజ్ మెంట్ ఫర్ ద ఫిష్ అందుట. స్వార్థపరులు భూమి మీద తిరుగుతూ అలా ఉంటారు, నిస్వార్థంగా బతికే మనం నీళ్ళల్లో ఉంటాం అందుట. ఎవరో ఏదో చెప్పిన మాట అంత మాత్రం చేత నేను మానవజాతిని అంతటినీ కూడా ఏం తక్కువ చేసి మాట్లాడటలేదు సుమా. ఆ నరుడు భల్లూకాన్ని కిందకి దోహించాడు. అది కింద పడిపోతాడు. పడిపోతూ దానికి అభ్యాసం కాబట్టి కొమ్మలు పట్టుకుని ఆగింది. ఆగి మళ్ళీ పైకి ఎక్కింది. పైకి ఎక్కితే పెద్ద పుల్లంది, చూసావా నేను చెప్పానా, వాడు ఏం చేశాడో చూసావా, నిద్రపోతుండగా నేను దోహించాడు, ఇప్పటికైనా నా మాట విని వాడిని దోసేయి అంది. అంటే భల్లూకమంది, వాడు తప్పు చేశాడు అంటే నేను తప్పు చేస్తానా, నేను చెయ్యను. వాడు తప్పు చేసినా నా నుండి వాడు పాఠం నేర్చుకోవాలి తప్ప నేను తప్పు చేస్తే అప్పుడు నాకు వాడికి ఏమిటి తేడా. వాడు నాకు అతిథి, వాడు దోషమే చెయ్యవచ్చు కాక శరణాగతి చేసిన దానితో సమానం, నేను అపకారం చేయనండి. ఏమయ్యా ఒక భల్లూకం అలా మాట్లాడిందే, నేను రామచంద్రమూర్తి ఇల్లాలినయ్యుండి వాళ్ళ ప్రభువు చెప్పిన పని వాళ్ళు చేసినటువంటి ఆ రాక్షసకాంతల్ని చంపమని నీతో చెప్పగలనా, చంపకు అంది సీతమ్మ. ఏమమ్మా నువ్వు అన్నీ ఇలాగే చెప్తావు, ఊరుకోమ్మా 5 నిమిషాలు కళ్ళు మూసుకో అనొచ్చు హనుమ. ఆయన అలా అనలేదు. అమ్మా ఎంత పెద్ద మనసుతో అన్నావమ్మా అని నమస్కారం చేసి ఊరుకున్నారు. అంటే చెప్పే మాట వింటే కదా గౌరవం. నేను బుద్ధిమతాం వరిష్టం, నేను మీరు చెప్పింది వినేదేమిటి అంటే, కాబట్టి అది ఆయన యొక్క గొప్పతనం. మీరు ఇది ఆలోచించినప్పుడు ఒక్కొక్కసారి విపరీత నిర్ణయాలు తీసుకున్నా తన తేజస్సుని తానే మళ్ళీ నియంత్రించుకుంటారు, నియంత్రించుకొని సరైన మార్గంలోకి వచ్చేస్తారు. ఒక్కొక్కసారి ఉద్రేకపడినా కూడా అవతల నుంచి మంచి మాట వినపడితే వెంటనే ఉద్రేకాన్ని చల్లార్చేసుకుని స్వబుద్ధి చేత ఆలోచించి కానీ ఇది చెయ్యకూడదు అనుకొని అనిపించగానే అది చెయ్యకుండా వదిలిపెడతారు, వివేచన వదిలిపెట్టరు. అందువల్ల శక్తి సద్వినియోగం అవుతూ ఉంటుంది. అది శీల నిర్మాణం అంటే. అంతఃపరిశీలనమే శీల నిర్మాణము. తనని తాను పరిశీలించుకోలేని వాడు జీవితంలో ఎప్పుడూ ఎక్కడా పైకి ఎక్కలేడు. ముందు తనని తాను పరిశీలించుకోవడం జీవితంలో రావాలి. ఇది హనుమ మీకు మాత్రమే ఉన్నది. ఇక మీకున్నటువంటి అపారమైన శక్తి ఇంత అంతా అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన అరిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో రామాయణంలో ఎన్నో చోట్ల వర్ణించారు. సభూత్వాసు మహాకాయ ప్రభావాన్ మరుతాత్మజ దృష్టమాస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్ తస్యా స్ఫోటిత శబ్దేన మహతా శ్రోత్రఘాతిన పేతుర్విహంగమాస్తత్ర చైత్యపాలాశ్చ మోహితాః. ఆయన కానీ 2 జబ్బలు చరిచారనుకోండి, లంకాపట్టణంలో ఉన్న వాళ్ళందరి కర్ణ భేరులు పగిలిపోయేవి. అటువంటి శబ్దం వచ్చేది. ఎంత పెద్ద శబ్దము అంటే జబ్బలు చరిచేటప్పటికే ఆకాశంలో ఎగిరిపోతున్నటువంటి పక్షులు వెంటనే ప్రాణం పోయి కింద పడిపోయేవి. అక్కడ ఉన్నటువంటి రక్షకులందరూ కూడా గుండెలు పగిలి నెత్తురు కక్కి మరణించేవారు. అంత గొప్పగా ఆయన గర్జిస్తారు, అటువంటి మహానాదం చేస్తారు. ఇక ఆయన శక్తి గురించి చెప్పడానికి ఇంకేమిటి ఉంటుంది? ఆయన మహానాదమే ఎలా ఉంటే ఇక ఆయన యుద్ధం ఎలా ఉంటుంది, ఆయన బలం ఎలా ఉంటుంది, ఆయన శక్తి ఎలా ఉంటుంది? అంత శక్తి అంత బుద్ధి ఉన్నవాడిని వేరొకడెవలా నిగ్రహించగలరు? ఆయనే నిగ్రహించుకుంటూ ఉంటారు. ఆయన తేజస్సును ఆయనే నిలబెట్టుకుంటూ ఉంటారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా అడుగు అటు పడినా అటువైపుకే వెళ్ళిపోవడం ఉండదు. నిగ్రహించుకొని మళ్ళీ మామూలు మార్గంలోకి వచ్చేస్తారు. అది మీ యందు మాత్రమే ఉన్నది హనుమ. వ్యక్తిత్వాన్ని ఎంత గొప్పగా పరిశీలించి మాట్లాడుతున్నారో చూడండి తులసీదాస్ గారు. కాబట్టి ఆపన తేజ సంహారో ఆపై తీనోలోక హాంకతే కాంపై, అంతటి మహానుభావులు హనుమా మీరు అని చెప్పి
ఆయన యొక్క వైభవాన్ని చెప్తున్నారు. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబనామ సునావై తర్వాతి చౌపాయి. అందులో అంటారు భూత పిశాచ నికట నహి ఆవై. ఓ స్వామి మహావీర, మీ నామము విన్నంత మాత్రం చేత భూత ప్రేత పిశాచాదులు ఏవీ కూడా దగ్గరకు కూడా రావు. ఎవరు? హనుమమూర్తి ఉండాలండి, లేకపోతే హనుమ పూజ చేయాలండి, ఆయనకి పూజ చేసిన శేషం విభూతో సింధూరమో తెచ్చి బొట్టు పెట్టుకోవాలండి, ఇవన్నీ చెప్పట్లేదు తులసీదాస్ గారు. తులసీదాసు గారు చెప్తున్నది ఏమిటంటే భూత పిశాచ నికట నహి ఆవై, దగ్గరకు కూడా రావు అటువంటి ఉగ్రభూతములు. ఎప్పుడు? మహావీర జబనామ సునావై. ఓ మహావీర, మీ యొక్క పేరు వినబడినంత మాత్రం చేత పారిపోతాయి ప్రాంగణంలో వచ్చి. అయ్యప్ప స్వామికి ఒకరికి అంత ప్రఖ్యాతి. అయ్యప్ప స్వామి దేవస్థానంలోకి ప్రవేశించాడు అంటే ఉగ్రశక్తులు ఆవహించి లేవు అని గుర్తు అని సంప్రదాయంలో చెప్తారు ఆ తంత్రశాస్త్రంలో. అంతటి మహానుభావుడు. అట్లాగే హనుమ విషయంలో ఆయన పేరెత్తితే చాలు, హనుమ అన్నారనుకోండి, భూతప్రేత పిశాచాలు కూడా దగ్గరికి రావు. అందుకే హనుమన్మూర్తి లేనటువంటి ఇల్లు ఉండదు. చిన్నపిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని తాత, నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఎక్కువగా హనుమ బొమ్మలు చూపించి హనుమ కథలు చెప్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి. తప్పకుండా హనుమ దగ్గరికి తీసుకొచ్చి ప్రదక్షిణాలు అవి అలవాటు చేస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళని కాపాడగలిగినటువంటి లక్షణం ఆయనకే ఉంది. ఆ హనుమ అని ఒక్క మారు అన్నంత మాత్రం చేత ఉగ్రభూతములు ఏవీ కూడా దగ్గరకు రావు. ఉగ్రభూతములు అంటే ఈ భూతాలు, ప్రేతాలు, పిశాచాలు ఇవన్నింటికీ ఉండే లక్షణం ఏమిటంటే బాధ పెడుతూ ఉండడం. అవి బ్రతికున్న వాళ్ళని చంపి నెత్తులు తాగడం, మాంసం తినడం దగ్గర నుంచి, ఇప్పుడు వాటి గురించినటువంటి వివరణ ఎందుకు అని చెప్పి నేను చెప్పట్లేదు. భూతం అంటే ఏమిటి, ప్రేతం అంటే ఏమిటి, పిశాచం అంటే ఏమిటి, వాటి పేర్లు అందుకే వచ్చాయి. వాటి గురించి ఎందుకు, హనుమ గురించి చెప్పుకుంటే మర్యాద తప్ప ఇప్పుడు వాటి గురించి ఎందుకు? ఆయన పేరెత్తగానే పారిపోతాయంటే సరిపోయేదానికి ఇప్పుడు వాటి గురించి వివరణ ఎందుకు? కాబట్టి అటువంటి ఉగ్రభూతములు కూడా ఆయన తేజస్సు ముందు నిలబడవు. కేవలము ఆయన నామం పలికితే చాలు. అందుకే ఇప్పటికీ మీరు గమనించారో లేదో, చాలామందికి అలవాటు ఉంటుంది, నిద్రపోయే ముందు దుస్వప్నాలు రాకుండా ఉండాలి, నాకు భయం కలగకూడదు అని చెప్పి హనుమని తలుచుకుని నమస్కారం చేసి పడుకుంటారు. హనుమ స్మరణము, హనుమ అన్న నామం రోజు మొత్తం మీద ఒక్కసారైనా అంటూ ఉండడం, హనుమన్ మూర్తిని దర్శనం చేయడం అంత గొప్పవి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ రక్షణ. ఆయన రక్షణలో ఉండగా మీరు దాని జోలికి వెళ్ళడం సాధ్యం కాదు. వెళ్ళినా దాని ఫలితాన్ని చాలా తొందరలోనే అనుభవిస్తాడు, దుష్ఫలితాన్ని. ఆయన రక్షణ చేస్తుండగా ఎవ్వరూ ఆ ప్రాంగణానికి హాని తలపెట్టలేరు. అంత శక్తివంతమైనటువంటి వారు. అందుకే హనుమకి సంబంధించినటువంటి అనేక కవచ స్తోత్రాలు మీరు పరిశీలనం చేస్తే ఈ విషయం ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఉగ్రశక్తులు దగ్గరకు రావు హనుమదుపాసన యందు. సాత్వికంగా బ్రతకాలనుకునేటటువంటి వారికి, ప్రశాంతంగా బ్రతుకుదాం అనుకునేటటువంటి వారికి హనుమ యొక్క నామాన్ని ఆశ్రయించడం కన్నా తేలికైన మార్గం ఇంకోటి ఉండదు. మనం ప్రశాంతంగా బ్రతుకుదాం అనుకున్నా, అలా ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళకి బుద్ధి చెప్పడం హనుమ స్వీకరిస్తారు. మనం హనుమన్ నామాన్ని పలుకుతుంటే చాలు. ఆయన నామం అంత గొప్పది. కాబట్టి ఎక్కడ భద్రత కావాలో, ఎక్కడ రక్షణ కావాలో, ఇది చాలా అపూర్వమైన ప్రాంగణం. ఈ అపూర్వమైనటువంటి ప్రాంగణం ఎప్పుడు రక్షింపబడుతూ ఉండాలి అని అనుకున్నారనుకోండి, సర్వసాధారణంగా ఏం చేస్తారంటే ఒక చివరికి హనుమ మూర్తిని ఉంచుతారు. హనుమ మూర్తి నిలబడి చూస్తున్నారనుకోండి, మీరు ఆ ప్రాంగణం జోలికి వెళ్ళలేరు. ఇంకా గురువులు చూసినా, దుర్గమ్మ చూస్తున్నా, కాలభైరవుడు చూస్తున్నా, హనుమ చూస్తున్నా అంతే. ఆ ప్రాంగణానికి రక్ష అది. ఇక దాని జోలికి వెళ్ళడం సాధ్యం కాదు. వెళ్ళినవాడు దాని దుష్ఫలితాన్ని అనుభవిస్తాడు. అందుకని హనుమని రక్షకుడుగా పెడతారు ప్రాంగణాలకి.
మీరు ఈ విషయాన్ని గమనిస్తే మీకు ఒకటి కనపడుతుంది. శంకరాచార్యుల వారి యొక్క జీవితంలో శంకరులకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి పీఠం శృంగేరి పీఠం. ఎందుకని అంటే శృంగేరి పీఠాన్ని ఆయన స్థాపించినప్పుడు సాక్షాత్ శారదని అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఈ దేశంలో ఉన్నటువంటి వారికి ఎవ్వరికీ కూడా సరస్వతీ కటాక్షానికి లోటు రాకూడదు అని సరస్వతీదేవినే చందనదారువులోకి ప్రవేశపెట్టి ప్రతిష్ఠ చేశారు. అంత గొప్ప క్షేత్రం. ఋష్యశృంగుడు తపస్సు చేసిన క్షేత్రం. త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేస్తే తర్వాత ద్వాపరం వచ్చింది, కలియుగం వచ్చింది. అయినా కూడా శోషించిపోతున్నటువంటి ఒక కప్పకి ఒక నాగుపాం పడగ పట్టి సేద తీర్చింది అంటే ఆయన ఎంత గొప్ప క్షేత్రం, ఎంత తపోశక్తి కలిగిన క్షేత్రం, ఎంత ప్రశాంతతనిచ్చే క్షేత్రంగా శృంగేరి క్షేత్రాన్ని నిర్ణయించి ఉంటారో మనం ఆలోచించవచ్చు. అటువంటి శృంగేరి క్షేత్రంలో ఆయన శారదాంబని ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ క్షేత్రాన్ని కాలంలో ఎవ్వరూ చెనకకుండా ఉండడానికి దీనికి నేను రక్ష కల్పించాలి అనుకున్నారు. అలా అనుకున్నప్పుడు ఆయన తూర్పున కాలభైరవుణ్ణి ప్రతిష్ఠ చేశారు. అట్లాగే పశ్చిమాన ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ కూడా శనివారం నాడు ప్రత్యేకంగా ఆ స్థానికంగా ఉన్నటువంటి భజన మండళ్ళు వెళ్ళి హనుమ దగ్గర కూర్చొని భజన చేస్తారు. ప్రత్యేకించి శనివారం నాడు సాయంకాలం వేళలో హనుమ దగ్గర కూర్చొని చేసేటటువంటి భజన చాలా విశేష ఫలదాయకం. అక్కడ దీపం పెట్టడం, అక్కడ భజన చేయడం చాలా గొప్పవి అని పరాశర సంహిత చెబుతుంది. కాబట్టి పశ్చిమ దిక్కున ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. తూర్పున కాలభైరవుణ్ణి, అంటే అట్ని తూర్పు నుంచి పశ్చిమానికి కాలభైరవుడు చూస్తుంటాడు, పశ్చిమం నుంచి తూర్పుకి ఆంజనేయ స్వామి చూస్తుంటారు. ఈ ఇద్దరి చూపుల మధ్యలో శృంగేరి. ఉత్తర దక్షిణాల్ని ఉత్తరాన కాళికాంబ ఉండి దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది, దక్షిణాన దుర్గాంబ ఉండి ఉత్తరం వైపు చూస్తూ ఉంటుంది. కాబట్టి తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ దిక్కులలో రక్షకులను ఉంచారు శృంగేరి పీఠానికి మహానుభావులైనటువంటి శంకర భగవత్పాదులు. అలా ఉంచినప్పుడు 4 దిక్కులలో ఒక దిక్కున అంటే పశ్చిమ దిక్కున ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. అంటే ఒకసారి ఆంజనేయ స్వామి వారి యొక్క మూర్తి ఉన్నది అంటే ఆ ప్రాంగణానికి ఎంత రక్ష కల్పింపబడుతుంది అన్న విషయానికి శంకరులే మార్గదర్శకులై నిలిచారు. మీరు అందుకే ఇప్పటికీ చూడండి, అత్యంత ప్రమాదకరమైనటువంటి మలుపులలోనూ ఇక్కడికి వెళ్ళేటప్పటికి చాలా భయం వేస్తుంది అనేటటువంటి ప్రదేశాలలోనూ ప్రయాణ మార్గాలలో పెద్ద పెద్ద హనుమన్మూర్తిని పెట్టి ప్రత్యేకించి ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క మూర్తుల్ని పెడతారు. అవి ప్రతిష్ఠించారా ప్రతిష్ఠించలేదా వదిలేయండి, వర్షానికి ఎండకి చలికి అలాగే ఉన్నా కూడా ఆ మూర్తి ఉన్నది రక్ష, అంతే, అంత శక్తివంతం. అందుకే మీకు ప్రత్యేకించి కాలవ మార్గాలలోనూ ప్రమాదకరమైన మలుపులతో కూడుకున్నటువంటి దారులలోనూ ఆంజనేయమూర్తి కనపడుతూ ఉంటారు. ఒకసారి నాకు ఆ ప్రదేశం అంత బాగా జ్ఞాపకం లేదు, గుంటూరులో బాగా చీకటి పడిపోయిన తర్వాత ఎందుకో ప్రవచనం చేసి ఎక్కడికో వెడుతున్నాను కారులో. ఆ వెడుతున్నప్పుడు ఒక చోట నాకు విద్యుత్ దీపాల కాంతిలో అంతెత్తున హనుమ అద్భుతంగా కనపడ్డారు. నేను నాతో పాటు వస్తున్న కార్యక్రమ నిర్వాహకుడిని అడిగాను, అంత పెద్ద హనుమ ఉన్నారే ఇక్కడ, ఎందుకు పెట్టారు, ఇంత చీకటిగా ఉంది, ఇలా ఇక్కడ ఎందుకు ఉంచారు అని అడిగాను. అడిగితే అసలు కొన్ని వందల మంది నెత్తురుతో తడిసిపోయిందండి, ప్రతిరోజు ప్రమాదమే, ఇక్కడ అన్ని ప్రమాదాలు జరిగేవి, ఇక్కడ హనుమన్మూర్తిని పెట్టిన తరువాత ప్రమాదాలు బాగా తగ్గిపోయాయండి అని చెప్పాడు. అంటే ఆయన రక్షకుడు. అందుకని శృంగేరి పీఠంలో శంకరాచార్యుల వారంతటి వారు హనుమని ఆ రక్షకుడుగా ఉంచారు. మనకి ఇప్పటికీ తిరుమలలో కూడా కొండ ఎక్కుతుంటే మొట్టమొదట ఆంజనేయ స్వామి కనపడతారు. గరుత్మంతుడు, ఆంజనేయుడు నడక మార్గంలో కూడా అనేక చోట్ల కనపడతారు. కాబట్టి మహానుభావుడు. ఆయన ఉన్న చోట ప్రయోగాలు, ఆభిచారిక హోమాలు ఇలాంటివేవి పనిచేయవు. అవతలవారు హనుమని నమ్మి ఉండగా వారి జోలికి రావడానికి కుదరదు. అంత శక్తివంతమైనటువంటి రక్షణ కవచం, శనీశ్చర గ్రహం నుంచి కూడా కాపాడగలిగినటువంటి వారు
కుజగ్రహానికి శాంతి కూడా హనుమన్నామమే. అంత గొప్ప మహానుభావుడు. అందుకే మీరు సుందరకాండ పరిశీలిస్తే మీకు సుందరకాండలో ఒక విషయం కనపడుతుంది. దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోచినాం వరవాసిన దర్భముష్టి ప్రహరణాన్ అగ్నికుండాయుధాంస్తథా అంటారు. లంకాపట్టణంలో ఆయన సీతమ్మ కోసం అన్వేషణ చేస్తున్నప్పుడు చేతులలో రకరకాలైన ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్నటువంటి రాక్షసులు గుంపులు గుంపులుగా కనబడ్డారు. కోటాను కోట్ల మంది ఉంటారు అక్కడ. అయితే వారితో పాటుగా అక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళెవరు అంటే దీక్షితాన్, జటిలాన్, ముండాన్, కొంతమంది దీక్ష వహించిన వారు, కొంతమంది జడలు కట్టినటువంటి తలతో ఉన్నవారు, ముండాన్ కొంతమంది పూర్తిగా కేశములను తొలగించుకున్నటువంటి వారు, కొంతమంది గోజినాం బరవాసిన ఆవు చర్మాన్ని కట్టుకున్నవారు. అంటే ఎంత రాక్షస ప్రవృత్తితో ఉండి ఎంత భయంకరమైన హోమాలు చేస్తారు అనేటటువంటి దానికి సుందరకాండలో దాన్ని అన్వయం చేశారు. గోజినాం బరవాసిన ఆవు యొక్క చర్మాన్ని కట్టుకున్నారు. కట్టుకుని దర్భముష్టి ప్రహరణాన్ అంటే వీళ్ళందరూ ఎటువంటి పూజ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఎటువంటి ప్రవృత్తితో ఉండేవారని దాని అర్థం. అంటే వీళ్ళకి వేరు ఆయుధాలు అక్కర్లేదు. వీళ్ళు ఒక సంకల్పం చేసి, వీళ్ళు ఆభిచారిక హోమాలు చేసి, ఉగ్ర పూజలు చేసి, వాళ్ళు కానీ అటువంటి పూజలు చేసి దర్భముష్టి ప్రహరణాం చేతిలో పట్టుకున్న దర్భలు విసిరాడు అనుకోండి చాలు. అంత భయంకరమైనటువంటి ఉపాసనలు కలిగినటువంటి వాళ్ళందరూ కనబడ్డారు. దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాం బరవాసిన దర్భముష్టి ప్రహరణాన్ అగ్నికుండాయుధాంస్తథా అగ్నికుండములను చేతితో పట్టుకుని ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రమాదకరమైన ఉపాసన శక్తులు. నిజానికి సీతమ్మ చుట్టూ పరివేష్టించి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంతే. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు వాళ్ళ గురించే చెప్తారు. ఎటువంటి ఉపాసన చెయ్యకూడదో అటువంటి ఉపాసన విధానములే ఆవిడ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు. అటువంటి వారందరూ కూడా హనుమ విషయంలో ఏమీ చెయ్యలేరు. ఆయన యొక్క గొప్పతనం అది. ఆయన మూర్తి ఉన్న, ఆయన నామం ఉన్న, ఆయన ప్రసాదం, ఆయన స్మరణ, ఆయన స్తోత్రం ఇవన్నీ కూడా అంత శక్తివంతములు. దానికి పెద్ద ఉపాసన అక్కర్లేదయా అంటున్నారు. హనుమ, ఆంజనేయ, మారుతిపుత్ర అటువంటి నామం ఏదైనా ఓసారి అంటే చాలు. రక్ష, ఆంజనేయ స్వామికి నెలలో ఒక్కరోజు పూజ చేశావు, ప్రాంగణానికి రక్ష. అదంతా కూడా హనుమదనుగ్రహమునకు పాత్రులు కావడం. హనుమాన్ చాలీసా రక్షలకు రక్ష. తన శక్తిని తాను ఎన్ని మాటలు నిరూపించుకుందో హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా చదివిన, హనుమాన్ చాలీసా గురించి చెప్పుకున్న ఎంతమంది ఎన్ని కష్టాల్లోంచి బయటకు వచ్చారు. మీరు కొన్ని చెప్తే ఆశ్చర్యపోతారు. వేదికల మీదకి చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఎప్పుడైనా వేదిక దిగిపోయిన తర్వాత మీతో నేను ప్రశాంతంగా మామూలుగా మాట్లాడుతున్నప్పుడు చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. అంతంత గొప్పవి ఈ హనుమాన్ చాలీసా వంటి స్తోత్రాలు, అంత శక్తివంతాలు. కాబట్టి ఆంజనేయ సహస్రనామావళి 1000 నామాలు స్వామికి. 108 నామాలు మనం ప్రతిరోజు అన్వయం చేస్తూ ఉంటాం పూజలో. 1000 నామాలలో 946వ నామంలో ఆంజనేయ సహస్రనామావళిలో శాకిని డాకిని యర్క్షరక్షో భూతౌఘ భంజనాయ నమః అని నామం. అంటే ఆయన భంజిస్తారు. భంజించడం అంటే అక్కడికక్కడ విరగ్గొట్టి అవతల పారేస్తారు. అంటే ఇక వాళ్ళు జోలికి రావడానికి అవకాశం ఉండదు. ఎటువంటి వాళ్ళని అంటే శాకిని డాకిని యక్షరక్షో భూతౌఘ భంజనాయ నమః. అటువంటి శక్తులన్నింటినీ కూడా కాలరాశి వెయ్యగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు. అంతటి మహానుభావుడు. అందుకే ఇప్పటికీ ఎన్నెన్ని ప్రాంగణాల్లో ఎంత రక్షో. కొన్ని ప్రాంగణాల గురించి వింటే ఆశ్చర్యపోతాం. అంత భక్తితో అలా నమ్ముకుని ఉంటారు ఆ క్షేత్రాల్లో. హనుమక్షేత్రాలంటే హనుమద్వైభవం అంటే అలా ఉంటుంది. ప్రత్యక్షంగా మహానుభావుడు అనుగ్రహించగలిగినటువంటి శక్తిస్వరూపం. అంత ప్రసన్నమూర్తి, అంతటి మహానుభావుడు గనక తులసీదాసు గారు ఆ చౌపాయిలో భూతపిశాచ నికట నహి ఆవై మహావీర
జబనామసునావై. స్వామి, ప్రత్యేకంగా మీకు ఏదో పూజో నోమో వ్రతమో దీక్షో ఏం అక్కర్లేదండి. కేవలంగా మీ నామము పలికినంత మాత్రం చేత ఇవన్నీ పారిపోతాయి. ఇక హనుమత్ సంబంధమైన హోమాలు, హనుమత్ సంబంధమైన పూజలు, అసలు సువర్చలా కళ్యాణం, భజన, ఇటువంటివన్నీ ఎంత శక్తివంతాలంటే అసలు చెప్పడం సాధ్యం కాదు. వాటిలో పాలు పంచుకోవడం, వాటిలో పాత్రత పొందడం, వాటిలో పాల్గొనగలగడం కూడా నాకు సంబంధించినంత వరకు వ్యక్తిగతంగా నేనేమని నమ్ముతాను అంటే జన్మజన్మాంతర సుకృతమని నమ్ముతాను. అంతటి మహానుభావుడు, అంత పరమాద్భుతమైనటువంటి తేజోమూర్తి హనుమ. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు నా చేత పరమాత్మ ఏ మేరకు పలికిస్తే ఆ మేరకు పలకగలవాడను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.